हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, प्रभु जी दंडवत हरे प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। दंडवत प्रणाम। दंडवत प्रणाम। कृष्ण माता जी दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण अंदर के। हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी। हरे कृष्ण दंडवत हरे प्रणाम। कृष्ण माता దండవత్ ప్రణామాలు. दंडवत प्రణామాలందరికీ। हरे कृष्ण। లాస్ట్ టైం మనకి ప్రభావ్ డి శ్రీనివాసన్ ఉంటుంది. మాతాజీ మీ పేరేంటి? Rajni Mataji. ఓకే, రజనీ That is మాతాజీ my అడిగి. son's name, Mataji. I'm not able to change it. That's why. ఓకే ఓకే, ఫైన్, నో ప్రాబ్లం మాతాజీ. సో రజనీ మాతాజీ లాస్ట్ టైం మన జస్ట్ మనం ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నప్పుడు అడిగారు మంగళాచరణం మీనింగ్ అనేది ఒకసారి డిస్కస్ చేస్తే మనం మంగళాచరణం చెప్తున్నప్పుడు ఇంకా ఆ భావాన్ని ఫీల్ అవ్వగలుగుతామని చెప్పి. సో ఇవాళ సెషన్ మనం మంగళాచరణం ఏమేం ప్రేయర్స్ చెప్తామో వాటన్నిటి మీనింగ్ అనేది కొంచెం బ్రీఫ్ గా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం మంగళాచరణం హరే కృష్ణ ధన్వత్ ప్రణాం. మంగళాచరణం చేసి మంగళాచరణంలో ఒక్కొక్క ప్రేయర్ కి ఉన్న మీనింగ్ అనేది నేను షేర్ చేస్తాను ప్రేయర్స్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्।
श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय, जगत गुरुपति पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल। బిఫోర్ స్టార్ట్ చేసే ముందు ఎంతమందికి ఈ ప్రేయర్స్ కొంచెం ఐడియా ఉన్నాయి, అంటే ప్రేయర్స్ కంఠస్థం వచ్చు అండ్ వాటి అర్థం కూడా పర్వాలేదు మాకు కొంచెం తెలుసు అన్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా? శ్రీనివాస్ ప్రభుజీ ఉన్నారు. I don't know, ma'am. ఓకే, మీరు తెలీదు, యు ఆర్ ఎవిడెంట్ మాతాజీ, మీ రిక్వెస్ట్ కోసం మీరు పెట్టారు కాబట్టి. ఎస్, ప్రమోదిత మాతాజీ కూడా ఐడియా ఉంది అన్నారు. దీపికా మాతాజీ ఐడియా ఉందంటున్నారు. ఫైన్, ఓకే ఓకే ఫైన్. సో మిగిలిన వాళ్ళకి ఈ క్లాస్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది, ఎందుకంటే మనం ప్రతి సెషన్లో కామన్గా చేసేది ఏంటి అంటే మంగళాచరణం, రైట్? మంగళాచరణం చేసే మనం ప్రతి సెషన్ని మొదలు పెడతాం. అది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అవ్వనివ్వండి, మీ అనుభవాలు షేర్ చేసేది అవ్వనివ్వండి, భగవద్గీత చర్చించుకునేది అవ్వనివ్వండి, ఏదైనా జనరిక్ టాపిక్ చర్చించుకున్నా ఏదైనా కానీ మంగళాచరణం చేస్తాం. సో మంగళాచరణంలో ఉండే ప్రేయర్స్ మీనింగ్ అనేది తెలుసుకొని మనం ఏదైనా ఒక యాక్టివిటీ మొదలు పెట్టే ముందు ఈ మంగళాచరణం చేసి మొదలు పెడితే ఆ కాన్షియస్నెస్ వేరేగా ఉంటుంది అనమాట, చేతన అనేది చాలా వేరుగా ఉంటుంది. సో కొంచెం ఇంట్రెస్ట్ అనేది పే చేసి వినడానికి ప్రయత్నం చేయండి. సింపుల్ గానే ఉంటాయి. మీకు ఒక్కసారి అర్థం తెలిసింది అంటే మళ్ళీ మీరు ఆ ప్రేయర్ని అందులో ఆ శ్లోకాన్ని మీరు చెప్తూ ఉంటే మీకు ఈజీగా అది గుర్తొచ్చేస్తూ ఉంటుంది. చాలా డిఫికల్ట్ గా ఉంటుంది అని ఏమి ఉంటుంది అనమాట, చాలా సులభంగా ఈజీగా ఉంటుంది. ఓకే, మొదటి ప్రేయర్ నుండి వద్దాం. నేను ఏదైతే పీపీటీ మీకు షేర్ చేస్తూ రోజు మంగళాచరణం చేస్తామో అదే పీపీటీని చూపిస్తూ అర్థం తెలుసుకుందాం. ఓకే, సో మొదట మనం చెప్పే శ్లోకం ఇది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓకే, అజ్ఞానం అంటే ఏంటి? మనం డిస్కషన్ లాగా పెట్టుకుందాం ఈ క్లాస్ ని. అజ్ఞానం అంటే ఏది నిజం, ఏది అబద్ధం, ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇది తెలియకుండా ఉండే స్థితిని అజ్ఞానం అంటాం. అయితే ఈ అజ్ఞానాన్ని దేంతో పోలుస్తున్నారంటే తిమిర అంధస్య. తిమిర అంటే ఏంటంటే మనకి చీకటి. ఓకే, చీకటి అనే ఈ అజ్ఞానంతో అంధుడు అంటే ఏమంటాం మనం తెలుగులో? గుడ్డివాడు, కళ్ళు కనిపించని వాడు కదా. అలాని మనం అందురాలు అంటాం కదా. సో సిమిలర్లీ మన గురించి మనం చెప్తున్నాం. ఏమని చెప్తున్నామంటే అజ్ఞాన తిమిరంతో అంధకారంలో ఉన్న నాకు, మనందరికీ కూడా జ్ఞాన అంజన శలాకయ. ఇప్పుడు జనరల్ గా ఎవరికైనా క్యాటరాక్ట్ వచ్చింది అనుకోండి, శుక్లాలు వచ్చాయనుకోండి, ఏం చేస్తారు? ఆ పొరని తీసేస్తారా లేదా సర్జరీ చేసి? తీసేస్తారు. తీయనంత వరకు ఎలా ఉంటది వాళ్ళకి? కనిపిస్తుందా? అడ్డుగా ఉన్నట్టు కనిపించదు. ప్రశాంత మాతాజీ దయచేసి మ్యూట్ లో ఉండండి, మీరు పక్కన వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే. నేను అన్మ్యూట్ చేసుకోమన్నది ఎందుకు అంటే మనం ఇలా మాట్లాడుకుంటూ డిస్కస్ చేయడానికి ఉంటుంది అని. ఓకే, సో క్యాటరాక్ట్, శుక్లాలు వచ్చిన వ్యక్తికి ఆ పొర తీయనంత వరకు కూడా మసకగా ఉంటది, కనిపించదు అసలు. బట్ సర్జరీ చేసి ఆ పొరని తీస్తారు, మళ్ళీ దృష్టి వస్తుంది, బెటర్ గానే వస్తుంది అనమాట, రైట్? సో సిమిలర్లీ ఇక్కడ మనకి ఏమైంది అంటే ఈ అజ్ఞానం అనే అంధకారము మనల్ని అంధులని చేసేసింది. మనకి ఏంటి, ఎటు వెళ్ళాలి, ఏంటి అని తెలియలేనంత స్థితిలో మనల్ని ఉంచేసింది అనమాట. అయితే గురువు ఏం చేస్తున్నారంటే జ్ఞానాంజన శలాకయ. శలాకయ అంటే, శలాక అంటే ఈ మనం కంటికి ఆపరేషన్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ ని శలాక అంటారంట. ఓకే, సో ఎట్లాంటి ఆయింట్మెంట్ రాస్తున్నారు? అంజన అంటే ఏంటంటే ఇక్కడ ఆయింట్మెంట్ అన్నమాట. సో ఎట్లాంటి ఆయింట్మెంట్ రాసి మనకి ఆ అజ్ఞానాన్ని తొలగిస్తున్నారంటే జ్ఞానం అనే ఆ ఆయింట్మెంట్ ని మనకు అప్లై చేస్తున్నారంట. ఎవరు?
చక్షుర్ ఉన్మిళితం ఏన, ఎవరు అంటే గురువు చేస్తున్నారు. బట్ ఇంకొక లైన్, థర్డ్ లైన్ లో ఏముందంటే చక్షుర్ ఉన్మిళితం ఏన. అండ్ ఇది చేశాక ఏం చేస్తున్నారు, జ్ఞానం అనే ఆయింట్మెంట్ ని మనకు అప్లై చేసి మన అంధకారాన్ని తొలగించి ఏం చేస్తున్నారంటే చక్షు అంటే మన కళ్ళు, ఉన్మిళితం ఏన మళ్ళీ మనకి తిరిగి మన దృష్టి వచ్చేలాగా, అంటే అజ్ఞానంతో కప్పబడిపోయిన మన కళ్ళని జ్ఞానం అనే ఒక ఆయింట్మెంట్ ని, ఒక టార్చ్ లైట్ ని వెలిగించి మనకి చూపిస్తున్నారంట. సో అలా చూపిస్తూ మనకి మన కళ్ళు తెరిపిస్తున్నారు. ఎవరు అంటే తస్మై శ్రీ గురవే నమః. అలా మనకి మన జీవితంలో చేస్తుంది ఎవరు అంటే మన గురుదేవుల వారు. అటువంటి గురువుకి నేను నమస్కారం చేస్తున్నాను. సో మొదట మనం మంగళాచరణం చేసేటప్పుడు కూడా గురువుకే ప్రణామం చేస్తున్నాం అన్నమాట. గురువు మన జీవితంలో, గురువు లేని విద్య ఏమంటారు, గుడ్డి విద్య అంటారు, విన్నారా? సో సిమిలర్లీ మన జీవితంలో గురువు లేరంటే ఎటు కొట్టుకుపోతామో, ఏది ఎటు అంటే మనకి తోచిన దారిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. అది కరెక్టా రాంగా అనేది మనకి తెలియదు, కాబట్టి దాన్ని ఇక్కడ అజ్ఞానం అంటున్నారు. ఇంకా మనం డీటెయిల్డ్ గా చూడాలి అంటే అజ్ఞానం అంటే ఏంటి అంటే, నేను ఈ శరీరం అని భావనలో ఉంటాం కదా, దాన్ని అజ్ఞానంతో పోలుస్తారు. ఓకే, నిజంగా మనం ఈ శరీరమా? మనం ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది. అది ఎప్పుడు తెలుస్తుందంటే మన జీవితంలో గురువు వచ్చి మనకి తెలుపుతారనమాట. నువ్వు తప్పుడు కోణంలో చూస్తున్నావు, తప్పుగా చూస్తున్నావు. సో నువ్వు అజ్ఞానంలో నీ కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి, మూసుకుపోయి ఏదైతే నువ్వు కాదో నువ్వు అదే అనుకొని భ్రమలో ఇంతకాలం బ్రతికావు. సో గురువు వచ్చి మనకి జ్ఞానాన్ని ఇస్తున్నారు. నువ్వు శరీరం కాదు, ఆత్మ. ఆత్మ అని తెలుసుకున్న తర్వాత ఆత్మ ఎవరి భాగం అంటే భగవంతుని యొక్క అంశ. సో భగవంతుని యొక్క అంశాన్ని తెలుసుకున్న తర్వాత ఆత్మ చేయాల్సిన పని ఏంటి అంటే భగవంతుని సేవ చేయాలి. సో ఇలా ప్రతి వివరాలు కూడా మనకి టార్చ్ లైట్ వేసి చూపిస్తున్నారు అనమాట. ఇప్పుడు చీకట్లో మనం వెళ్తున్నాం అనుకోండి, మనకి ఏం వెళ్తురు లేదనుకోండి, మనకి భయం భయంగా ఉంటుందా లేదా వెళ్ళడానికి? అండ్ ప్రమాదాలు జరిగే ఇది ఉందా లేదా? అదే ఎవరైనా వెనక మనకి టార్చ్ లైట్ వేసారనుకోండి, మనం కాన్ఫిడెంట్ గా వెళ్ళగలుగుతాం కదా. క్లియర్లీ మన జీవితంలో ఆ టార్చ్ లైట్ వేసి చూపిస్తుంది ఎవరు అంటే గురుదేవుల వారు. ఓకే, మనకి అజ్ఞానాన్ని ఇస్తున్నారనమాట. ఓ జీవుడా, ఎన్నో కోటాను కోట్ల జన్మలు తీసుకున్నావు నువ్వు, ఏ భ్రమలో బ్రతికావంటే ఇంతకాలము ఈ శరీరమే నేను, దీన్ని సుఖపెట్టడంలోనే నా జీవిత గమ్యం అని ఇంతకాలం బ్రతికావు. కానీ తెలుసుకో అదంతా అజ్ఞానం, కళ్ళు మూసుకుపోయి బ్రతికావు. కానీ ఇప్పుడు నేను నీకు జ్ఞానం అనే ఈ వెలుగుని ఇస్తున్నాను. ఈ వెలుగుతో చూడు, నువ్వు ఏంటి అంటే నువ్వు శరీరం కాదు, ఆత్మ. ఎన్నిసార్లు మారావు, ఎన్ని జన్మలు తీసుకున్నావు అనేది మనకి గురువు చెప్తారనమాట. అప్పుడు మనం తెలుసుకుంటాం, ఓకే ఇక్కడ నేను తప్పు చేస్తున్నాను, ఇది అజ్ఞానంలో ఉండి నేను ఆలోచిస్తున్నాను. సో నిజమైన జ్ఞానం ఏంటి అంటే నేను ఆత్మని, భగవంతుని యొక్క దాసుని, దాసురాల్ని అని తెలుసుకొని మన జీవితాన్ని నడవడమే జ్ఞానంతో చేసే పని అన్నమాట. అది గురువు మన జీవితంలోకి వచ్చి మనకి తెలుపుతారు. సో అటువంటి గురువుకి నేను ప్రణమిల్లుతున్నాను, నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకం ఉంటుంది. అర్థమైందా? ఓకే, నెక్స్ట్. గురులేక ఎటువంటి గుణిజి తెలియకపోదు. అది సార్ మేడం. వెరీ గుడ్, థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ శలాకయ్య అంటే జ్ఞానం అనే ఆయింట్మెంట్ అయినా దాని అర్థం. శలాకయ్య అంటే జ్ఞాన అంజన, అంజన అంటే ఆయింట్మెంట్. జ్ఞానం అనే ఆయింట్మెంట్ ని వాడుతూ మనకున్న అజ్ఞానాన్ని తొలగిస్తున్నారు. శలాకయ అంటే మన అదే చెప్పాను కదా, మన క్యాటరాక్ట్ శుక్లాల్ని తొలగించే ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది అనమాట. సో ఇక్కడ జ్ఞానం అనే ఈ అంజనాన్ని వాడుతూ మన అజ్ఞానాన్ని తొలగిస్తూ మన చక్షురు, మన కళ్ళని తెరిపిస్తున్నారు. చక్షుర్ ఉన్మీలితం ఏన, మన కళ్ళని తెరిపించి మనకి నిజమైన జ్ఞానాన్ని ఇచ్చి మనం ఎలా చూడాలి, ఏ దృష్టితో చూడాలి అని గురువు మనకి తెలుపుతున్నారు. అదే నెక్స్ట్. సో ముందుది గురు ప్రణామ మంత్రం. ఇది కామన్ గా మనం ప్రతి గురువుకి కూడా ఇది వర్తిస్తుంది, గురు ప్రణామ మంత్రం. అండ్ ఇది ఏంటి అంటే శ్రీల రూప గోస్వామి ప్రణామ మంత్రం అన్నమాట. ఇది ఓకే, ఏముంటుందో చూద్దాం. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. సో శ్రీ చైతన్య మహాప్రభు ఎవరు చెప్పగలరా? తెలుసా ఎవరికైనా?
శ్రీకృష్ణ స్వరూపం అన్నారు. కృష్ణావతారం, రాధావతారం. సో ఎస్, మీరు దగ్గరగా చెప్తున్నారు, కరెక్ట్ గానే చెప్తున్నారు. సో చైతన్య మహాప్రభు ఎవరు అంటే కృష్ణనే భక్తునిగా వచ్చిన అవతారం మనకి శ్రీ చైతన్య మహాప్రభు అవతారం. ఓకే, అయితే కృష్ణగా రాకుండా కృష్ణ రాధారాణి యొక్క హృదయాన్ని తీసుకొని వస్తారనమాట శ్రీ చైతన్య మహాప్రభుగా. అంటే శ్రీ చైతన్య మహాప్రభు వచ్చేసి కృష్ణ మరియు రాధారాణి యొక్క కలయికగా చైతన్య మహాప్రభు వచ్చారు. సో అక్కడ వ్యక్తి కృష్ణనే, హృదయం భావం అంతా కూడా రాధారాణి హృదయాన్ని తీసుకొని వచ్చారు శ్రీ చైతన్య మహాప్రభు. ఓకే, అండ్ తర్వాత మనకి చైతన్య మహాప్రభు ప్రణామ మంత్రం ఉంటుంది, అది చెప్పేటప్పుడు ఇంకొన్ని డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను. అయితే శ్రీ చైతన్య మనోభీష్టం. సో చైతన్య మహాప్రభు యొక్క మనోభీష్టం అంటే మనస్సులో ఉండే ఆ అభీష్టం, ఆ కోరిక ఏంటి అంటే భగవంతుని యొక్క ప్రేమని నేను నలుమూలలా పంచాలి. ఊరు వాడ నగరం పల్లె పట్టణం ప్రతి మూల కూడా భగవత్ ప్రేమని పంచాలి అనే గమ్యంతో శ్రీ చైతన్య మహాప్రభు వస్తారనమాట. ఓకే, సో శ్రీ చైతన్య మహాప్రభు మనోభీష్టం ఏంటి అంటే భగవత్ ప్రేమని పంచిపెట్టాలి అని చెప్పి. సో శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే. ఆ మనోభీష్టాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా నడుచుకొని ఆ మనోభీష్టాన్ని నెరవేరేలా చేసింది ఎవరు అంటే రూప గోస్వామి. స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. అటువంటి రూప గోస్వామి ఎప్పుడు వారి పాదాల చెంత నాకు ఇంత చోటు ఇస్తారు అంటే బేసిక్ గా రూప గోస్వామిని మనం ప్రార్థన చేస్తున్నాం. మీరు చైతన్య మహాప్రభు యొక్క మనోభీష్టమైన కృష్ణ ప్రేమని పంచడంలో మీరు ఎంతో శ్రమించారు. మీరు మీ పాదాల చెంత చోటుని నాకు ఎప్పుడు ఇస్తారు అంటే ఆ కృష్ణ ప్రేమని నాకు ఎప్పుడు ఇస్తారు అని నేను ఎదురు చూస్తున్నాను అని వారి పాదాలు పట్టుకొని ఇక్కడ వారికి కూడా మనము ప్రణామ మంత్రం చేస్తున్నాం అనమాట. అందుకే మనందరినీ కూడా ఏమంటారు అంటే రూపానుగాస్ అంటారు అనమాట. అనుగా అంటే ఏంటి అంటే ఫాలోవర్స్ అని. మనందరం ఎవరి ఫాలోవర్స్ అంటే రూప గోస్వామి యొక్క ఫాలోవర్స్. అయితే ఇప్పుడు ఎవరికైతే అసలు ఈ రూప గోస్వామి ఎవరు ఏంటి అనేది తెలియకుండా ఉంటుందో దాని గురించి కూడా కొంచెం మనం డిస్కస్ చేద్దాం. మనకి గౌడీయ వైష్ణవ పరంపరలో 6 గోస్వాములు ఉన్నారు. ఓకే, సో వారి ఫోటో కూడా నేను ఒక్కసారి చూపిస్తాను మీకు. మీరు ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మెయిన్ ఆల్టర్ లో రాధాకృష్ణులు ఉంటే కింద మనకి ఈ షట్ గోస్వామిస్ ఫొటోస్ ఉంటాయన్నమాట. సో 6 ఉంటారు గోస్వాములు. సరే అది ఫోటో ఒకసారి ఉండాలి, నేను ఓపెన్ చేస్తాను. కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది మేడం, కనిపిస్తుంది మాతాజీ. ఓకే, ఇక్కడ 6 ఉన్నారు కదా, ఈ 6 మనము షట్ గోస్వామిస్ అంటారు. 6 గోస్వామిస్ అన్నమాట. సో వీరి పేర్లు ఏంటి అంటే రూప గోస్వామి, సనాతన గోస్వామి, గోపాల్ భట్ట గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, జీవ గోస్వామి. ఓకే, ఇక్కడ ఎవరు ఏంటి అని మనం స్పెసిఫిక్ గా చెప్పలేము, అందరూ ఒకేలాగా కనిపిస్తున్నారు కాబట్టి. బట్ 6 పేర్లు మాత్రం ఇవి. ఓకే, రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ దాస్ గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, గోపాల్ భట్ట గోస్వామి, జీవ గోస్వామి. ఈ 6 కూడా శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చిన ఆజ్ఞల మేరకు వారు ఎంతో సేవ చేసుకుంటారన్నమాట చైతన్య మహాప్రభుకి. అందులో మొదటి వ్యక్తి ఎవరు అంటే రూప గోస్వామి. సో చైతన్య మహాప్రభు యొక్క మనోభీష్టాన్ని ఈ భూతలం పైన నెరవేర్చింది శ్రీ రూప గోస్వామి. ఆ రూప గోస్వామి వారి పాదాల చెంత నాకు ఎప్పుడు ఇంత చోటునిస్తారు అని చెప్పి మనము రూప గోస్వామికి ప్రణామం చేస్తున్నాం. ఓకే, అర్థమైందా? అంటే ఈ రూప గోస్వామి 500 years లో వచ్చిన వాళ్ళే అయి ఉంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ, అంతే. సో చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు వీళ్ళంతా కూడా, వారితో పాటు ఉన్నారు వీరంతా కూడా. మాతాజీ
చెప్పండి. ఇంకొక 2 పేర్లు మర్చిపోయాను, రాసుకోలేదు మాతాజీ, చెప్పరా? రూప రఘు గోస్వామి, రూప ఆ, సనాతన గోస్వామి, ఆ, రఘునాథ దాస గోస్వామి, దాస, రఘునాథ భట్ట గోస్వామి, ఉమ్, గోపాల్ భట్ట గోస్వామి, రాసుకున్నా. జీవ గోస్వామి. ఏంటి మాతాజీ? జీవ గోస్వామి. థ్యాంక్స్ మాతాజీ. ఓకే, ఎస్. సో ఇది మనకి రూప గోస్వామి యొక్క ప్రణామ మంత్రం. నెక్స్ట్ దీన్ని మనం ఈ పెద్ద శ్లోకం ఉంది కదా, దీన్ని మనం మంగళాచరణం అంటాం అన్నమాట. అయితే ఇందులో అందరినీ మనము వేడుకుంటున్నాం, మీ కృపని మాకు ఇవ్వండి అని చెప్పి అందరికీ మనం నమస్కారం చేస్తున్నాం. ఎవరెవరికి చేస్తున్నాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వందే అహం, నేను నమస్కరిస్తున్నాను. ఎవరికి? శ్రీ గురువుకి నేను నమస్కారం చేస్తున్నాను. శ్రీ యుత పద కమలం, వారి యొక్క పాద పద్మములకు నేను నమస్కారం చేస్తున్నాను. శ్రీ గురూన్ అంటే ప్లూరల్ అన్నమాట. ఇక్కడ అంటే ఏమంటారు, బహువచనం. సో మన గురువుకి, ఆ గురువు పైన గురు పరంపరకి అందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను. ఓకే, మన గురువుతో పాటు వారి గురువు వాళ్ళ అందరూ ఉంటారు కదా, పరంపర ఉంటుంది కదా. సో అందరికీ కూడా నేను ప్రణమిల్లుతున్నాను, నమస్కారం చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత వైష్ణవులందరికీ కూడా, పరంపరలో వచ్చిన వైష్ణవులందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను. అండ్ ఇక్కడ శ్రీ రూపం, సో ఇక్కడ గురువు అయ్యారు, గురు పరంపర అయింది, వైష్ణవులందరికీ కూడా మనం నమస్కారం చేశాము. అండ్ ఇప్పుడు శ్రీ రూపం అంటే మనకి ఇక్కడ షట్ గోస్వామిస్ వస్తున్నారు మళ్ళీ. సో రూప గోస్వామికి ప్రణామం చేస్తున్నాము. సా అగ్రజుడు అంటే ఎవరు? ఏమంటాం అగ్రజుడు అంటే తెలుగులో? అగ్రజుడు, మనకన్నా ముందు పుట్టిన వారిని అగ్రజుడు. కరెక్ట్. సో రూప గోస్వామి యొక్క అన్నగారు ఎవరు అంటే సనాతన గోస్వామి. సో రూప గోస్వామికి నమస్కారం చేస్తున్నాం. దాంతో పాటు వారితో పాటు మనము అగ్రజుడు, రూప గోస్వామి యొక్క అగ్రజుడైన సనాతన గోస్వామికి నమస్కారం చేస్తున్నాం. సహగణ రఘునాథాన్వితం, అండ్ వారితో పాటు రఘునాథ్ దాస్ గోస్వామి అండ్ వారితో ఉన్న సహగణ అంటే రఘునాథ భట్ట గోస్వామి, గోపాల్ భట్ట గోస్వామి. సహగణ అనడంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంక్లూడ్ అవుతున్నారు అనమాట. తం సజీవం అంటే ఇక్కడ జీవంలో మనకి జీవ గోస్వామి వస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం బేసిక్ గా 6 గోస్వాములని కూడా నమస్కారం చేస్తున్నాం. ఇందాక జస్ట్ రూప గోస్వామి ప్రణామ మంత్రమే. ఓకే, ఇక్కడ మాత్రం మనకి మంగళాచరణంలో గురు పరంపర, వైష్ణవులు, షట గోస్వామి అందరూ వచ్చేసారు. అండ్ ఆ తర్వాత ఇంకెవరు వస్తున్నారంటే సాద్వైతం, వారితో పాటు అద్వైతం, సావధూతం, పరిజన సహితం, కృష్ణ చైతన్య దేవం. సో కృష్ణ చైతన్య దేవం అంటే చైతన్య మహాప్రభుతో ఉన్న పరిజనులందరికీ కూడా నేను ప్రణామం చేస్తున్నాను. సాద్వైతం అంటే అద్వైతాచార్యుల వారిని మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. పంచతత్వం ఎవరు చెప్పగలరా? పంచతత్వ మంత్రం ఏంటి? జై శ్రీ కృష్ణ చైతన్య సో ఇక్కడ పంచతత్వ అంటే అర్థం ఏంటి చెప్పండి? 5 గురించి చెప్తున్నాం ఇక్కడ. ఎవరు 5 వాళ్ళ పేర్లు ఒక్కొక్కటి చెప్పండి నాకు, మంత్రం కాకుండా. శ్రీ చైతన్య అంటే చైతన్య మహాప్రభు గురించి. ప్రభు నిత్యానంద, నిత్యానంద ప్రభు అద్వైతాచార్య, గదాధర పండిత్, శ్రీవాస్ ఠాకూర్, గౌర భక్త. సో బేసిక్ గా ఒకసారి పంచతత్వాల్లో మనం ఏవైతే పేర్లు చెప్తామో వారి పేర్లు నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఏంటి అంటే జయ శ్రీ కృష్ణ చైతన్య అంటే చైతన్య మహాప్రభు, కృష్ణ చైతన్య అంటారనమాట. సో బేసిక్ గా చైతన్య మహాప్రభు అంటాం, కానీ పూర్తిగా ఏంటి అంటే కృష్ణ చైతన్య. ఓకే, ఆయన్నే మనం గౌరాంగ మహాప్రభు అంటారు, నిమాయ్ పండిత్ అంటారు. సో ఇట్లా చాలా పేర్లు ఉన్నాయన్నమాట. సో జయ శ్రీ కృష్ణ చైతన్య, చైతన్య మహాప్రభు, ప్రభు నిత్యానంద ప్రభుని అడుగుతున్నాం అక్కడ. అండ్ శ్రీ అద్వైతాచార్యుల వారిని మనం ప్రణామం చేస్తున్నాము. గదాధర పండిత్ ని ప్రణామం చేస్తున్నాము. శ్రీవాస్ ఆది గౌర భక్త బృంద, శ్రీవాస్ ఠాకూర్ తో పాటు మిగిలిన గౌర భక్త బృంద అందరినీ కూడా మనము ప్రణామం చేస్తున్నాం అనమాట. మనం జపం చేసేటప్పుడు చెప్పే మంత్రంలో
ఈ 5 ఉన్నారు. ఇప్పుడు మనం మంగళాచరణంలో కూడా సేమ్ 5 కూడా మనం ఇక్కడ అడుగుతున్నాం. సో ఏం అడుగుతున్నాం? అద్వైతం, సా అద్వైతం, అద్వైతాచార్యుల వారు, సా అవధూతం. ఇక్కడ అవధూతం అంటే ఎవరు అంటే నిత్యానంద ప్రభు. ఓకే. పరిజన సహితం, వీరితో పాటు ఉన్న మిగిలిన జనులు ఎవరు? కృష్ణ చైతన్య దేవం. సో చైతన్య మహాప్రభుతో ఉన్న పరిజనులందరినీ కూడా నేను ప్రణామం చేస్తున్నాను. అంటే శ్రీవాస్ ఠాకూర్ మరియు గదాధర్ పండిత్, వాళ్ళ పేర్లు ఇక్కడ రాకపోయినా కూడా పరిజన సహితం అన్నప్పుడు వారందరూ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయిపోతారు. ఓకే. నెక్స్ట్ శ్రీ రాధా కృష్ణ పాదాన్. వారి తర్వాత ఎవరిని అడుగుతున్నాం? ఎవరి పాదాలు పట్టుకొని మనం ప్రణామం చేస్తున్నామంటే రాధాకృష్ణుల యొక్క పాదాలు మనం పట్టుకొని ప్రణామం చేస్తున్నాం. మరియు సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ, వారితో పాటు ఉన్న లలిత అండ్ విశాఖ సకులను కూడా మనము ప్రణామం చేస్తున్నాము. ఓకే. మనకి ఎంతమంది సకులు ఉన్నారు తెలుసా మీకు? అష్టసకుల నేమ్స్ తెలుసా? ఎవరికైనా పేర్లు తెలుసా? విశాఖ, లలిత, ఇందులేఖ, శ్రీ చిత్ర, సుదేవి, రంగదేవి. అదొక చిన్న రైమ్ ఉంటుంది, రాధారాణి రైమ్ అంటారు అనమాట. సో అందులో మనకి అష్టసకులు అందరూ ఉంటారు. సో ఏంటంటే ఆ రైమ్ కూడా ఒకసారి చెప్తాను మీకు. తులసి లీఫ్ ఆన్ ద టాప్ ఆఫ్ కృష్ణస్ లోటస్ ఫీట్, టెల్ మీ ద నేమ్స్ ఆఫ్ ద చీఫ్ గోపీస్. సో ఇక్కడ అడుగుతున్నారు చీఫ్ గోపీస్ నేమ్స్ చెప్పండి అంటే ఇక్కడ చెప్తున్నారు లలిత, విశాఖ, ఇండ్యులేఖ, చంపకలత అండ్ తుంగవేద్య, శ్రీ చిత్ర, సుదేవి, రంగదేవి, బట్ రాధారాణి ఈజ్ ద చీఫ్ గోపి. ఇది చిన్నపిల్లలకి నేర్పిస్తారనమాట రైమ్స్. సమ్మర్ క్యాంప్ లో మేము నేర్పిస్తాము. సో ఇక్కడ మనకి అష్టసకులు అందరూ వచ్చేస్తారు. లలిత, విశాఖ, ఇండ్యులేఖ, చంపకలత, తుంగ విద్య, శ్రీ చిత్ర, సుదేవి, రంగదేవి. ఓకే. 8 మంది అష్టసకులు అందరూ కూడా వచ్చేసారు. అయితే ఇక్కడ మనం మంగళాచరణంలో రాధాకృష్ణుల పాదాలకి ఈ అష్టసకుల్లో టాప్ ఎవరు అంటే లలిత మరియు విశాఖ అన్నమాట. ఓకే. సో ఆ లలిత, విశాఖ ఆ సకుల యొక్క దీవెనలు కూడా మనం అడుగుతున్నాం అనమాట. ఓకే. సో మంగళాచరణంలో మనకి గురువుని మరియు గురు పరంపరని, వైష్ణవులని, మరియు పంచతత్వాన్ని, మరియు షట గోస్వామిల్ని, మరియు రాధాకృష్ణుల్ని, మరియు లలిత అండ్ విశాఖ వీరిని కూడా మనము అందరినీ కలిపి వారందరికీ మనం ప్రణామం చేస్తున్నాము. అర్థమైందా ఈ శ్లోకం? చాలా అర్థమైంది. అద్వైతాచార్యులు అంటే విష్ణుమూర్తి ఏమో కదా మాతాజీ? ఎవరు? అద్వైతాచార్యులు అంటే ఎస్ ఎస్, సదాశివుడు మరియు విష్ణుమూర్తి యొక్క కలయిక అంటారు మాతాజీ అద్వైతాచార్యుడు గారు. ఎస్, అది మనకి పెద్ద కాన్సెప్ట్, అది తర్వాత చూద్దాం. వారి తత్వాల్లోకి నేను లోపలికి వెళ్ళట్లేదు, బట్ ఇక్కడ నేను పైన మాత్రమే చెప్తున్నాను. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకి ప్రభుపాద్ ప్రణామ మంత్రం. అయితే ఇక్కడ ప్రస్థాయ అని పడింది కానీ ఇది ప్రేష్ఠాయ. ఓకే, ప్రేష్ఠాయ అంటే మనం చదివేటప్పుడు కూడా కృష్ణ ప్రేష్ఠాయ భూతలే అంటాం కదా, ఇది షా మామూలు ప్రేష్ఠాయ అని రావాలి. సో దీని అర్థం చూద్దాం, ఈ ప్రణామ మంత్రాల యొక్క అర్థం చూద్దాం. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమైపోతుంది ఎవరి ప్రణామ మంత్రం అంటే ఇది భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ప్రణామ మంత్రం ఇది. అయితే ఇక్కడ ఏమంటున్నాము, నమ ఓం విష్ణుపాదాయ, విష్ణు యొక్క పాదాల దగ్గర ఆశ్రయం తీసుకున్న ఓ భక్తి వేదాంత స్వామి, మీరు కృష్ణ ప్రేష్ఠాయ, కృష్ణకి మీరు ఎంతో ప్రియమైన వారు. ప్రేష్ఠాయ అంటే డియర్ టు కృష్ణ, చాలా ప్రియమైన వారు. అండ్ మీరు ఈ భూతలం పైకి వచ్చి మమ్మల్ని ఉద్ధరిస్తున్నారు, కాబట్టి నేను మిమ్మల్ని నమస్కరిస్తున్నాను అని అడుగుతున్నాం అనమాట. ఓకే, విష్ణు పాదాయ అంటే భగవంతుని పాదాల దగ్గర శరణు తీసుకున్నవారు. ఓకే, అండ్ కృష్ణ ప్రేష్ఠాయ అంటే కృష్ణునికి ఎంతో ప్రియమైన వారు. సో అటువంటి భక్తి వేదాంత స్వాముల వారికి నేను నమస్కారం తెలుపుతున్నాను. ఇది మొదటి శ్లోకం యొక్క అర్థం. అయితే ఆయన ఈ భూతలంలోకి వచ్చారు అని అంటున్నాం కదా, ఆయన భూతలానికి వచ్చి ఏం చేస్తున్నారు అనేది రెండో ప్రణామ మంత్రాల్లో ఉంటుంది. ఏం చేస్తున్నారంటే, నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే
నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. అయితే భక్తి వేదాంత స్వాముల వారు అంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురు మహారాజ్ పేరు తెలుసా మీకు? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. కరెక్ట్. సో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురువు గారి పేరు ఏంటి అంటే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర ప్రభుపాద అనమాట. సో ఇక్కడ మనకి ఈ రెండో మంత్రంలో అదే చెప్తున్నాం. మీరు సరస్వతే దేవి అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాదుల వారి యొక్క దాసుడైన మీరు ఏం చేస్తున్నారు ఈ భూతలానికి వచ్చి అంటే గౌరవాణి ప్రచారిణే. గౌర అంటే ఎవరు తెలుసా మీకు? గౌర చైతన్య మహాప్రభు మాతాజీ. ఎగ్జాక్ట్లీ, చైతన్య మహాప్రభుని మనం గౌర అంటాం. గౌర, గౌరాంగ అంటే అర్థము చైతన్య మహాప్రభు. సో ఇక్కడ గౌరవాణి అంటే అర్థం ఏంటి అంటే చైతన్య మహాప్రభు యొక్క వాణి అంటే పలుకు, వారి యొక్క పలుకులు, వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్, బేసిక్ గా వారు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చారో వాటన్నిటిని కూడా మీరు ప్రచారం చేస్తున్నారు. మీరు సరస్వతి అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర ప్రభుపాదుల వారి యొక్క దాసుడు మరియు మీరు గౌరవాణిని ప్రచారం చేస్తున్నారు. అండ్ ప్రచారం చేసి అయితే భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాదుల వారు శ్రీల ప్రభుపాదుల వారికి ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? అదే పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయమని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. సో శ్రీల ప్రభుపాదుల వారు వారి గురు మహారాజ్ ని 1922లో మీట్ అయ్యారనమాట. మీట్ అవ్వగానే ఇమీడియట్ గా ఏమంటారంటే, యు సీమ్ లైక్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, వై డోంట్ యు గో టు ద వెస్టర్న్ కంట్రీస్ అండ్ ప్రీచ్ దిస్ కృష్ణ కాన్షియస్నెస్ అంటారనమాట. నువ్వు చాలా చదువుకున్న వాళ్ళలాగా కనిపిస్తున్నావే, ఎడ్యుకేషన్ ఉంది, నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్ వచ్చు, సో నువ్వెందుకు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి నువ్వు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయలేవు అని చెప్పి మొదటిసారి శ్రీల ప్రభుపాదుల వారిని కలిసినప్పుడే ఫస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అదనమాట. సో వారి గురువు గారి నుండి వచ్చిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. అండ్ ఆ ఇన్స్ట్రక్షన్ ని నెరవేర్చడానికి శ్రీల ప్రభుపాదుల వారు పడిన కష్టమే మనకి శ్రీల ప్రభుపాద్ లీలామృతలో మనకి ఎంత అద్భుతంగా ఇచ్చారు అంటే శత విధాల ప్రయత్నిస్తారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. సో అదే మనకి ఈ ప్రణామ మంత్రంలో కూడా ఉంది. ఏంటి అంటే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. పాశ్చాత్య దేశాలకి వెళ్ళి మీరు అక్కడ ఉన్న నిరాకారవాదుల్ని మరియు శూన్యవాదుల్ని కూడా మీరు తారిణే అంటే ఉద్ధరించారు. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఇంపర్సనలిజం, వాయిడిజం ఉంటుంది. ఇంపర్సనలిజం అంటే నిరాకారవాదం అంటే ఏంటి అంటే భగవంతునికి రూపం లేదు, భగవంతుడు అంటే ఒక జ్యోతి, ఒక వెలుగు, ఆయనకి ఎలాంటి రూపం లేదు అని భావనలో ఉంటారనమాట. కానీ నిజంగా భగవంతునికి రూపం లేదా? భగవంతునికి సచ్చిదానందమైన రూపం ఉన్నదన్నమాట. అది శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ పాశ్చాత్య దేశాలకి వెళ్ళి దాన్ని చాటి చెప్పారు. నిరాకారవాదం కరెక్ట్ కాదు, భగవంతుడికి రూపం లేదనుకుంటున్నారేమో, మనలాంటి రూపం లేదు, ఆయనకి సచ్చిదానందమైన రూపం ఉన్నది అని అక్కడ ప్రచారం చేశారు. మరియు శూన్యవాదులు అంటే ఎవరు అంటే ఒకసారి ఇక్కడ నుంచి మనం శరీరాన్ని వదిలేసిన తర్వాత శూన్యంలో కలిసిపోతాం, ఇంకేది ఉండదు, మనం శూన్యంలో కలిసిపోయి ఉంటాము అని అంటారనమాట. వారి తత్వం, వారి ఫిలాసఫీ అలా ఉంటుంది. సో ఆ శూన్యం అనేది ఏది ఉండదు అని చెప్పి మనకి శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ నిరాకారవాదుల్ని మరియు శూన్యవాదులందరినీ కూడా భక్తిని ప్రచారం చేసి వారికి హరినామాన్ని ఇచ్చి వారందరినీ కూడా తరించారు. ఓకే, శ్రీల ప్రభుపాదుల వారు ఈ భక్తి ప్రచారం చేసింది పాశ్చాత్య దేశాల్లో అయినప్పుడు, పాశ్చాత్య దేశాల్లో కృష్ణ, రామ, హరి, గోవింద అసలు ఏమైనా ఐడియా ఉంటాయా? ఆలోచించండి. ఉండవు మాతాజీ. ఐడియా ఉంటుంది. మనకి చిన్నప్పటి నుంచి వీధిన రామాలయాలు ఉంటాయి, మన పేర్లు కూడా ఇట్లానే పెట్టుకుంటాం. సో భగవంతుని నామం కలిసేలాగా పెట్టుకుంటూ ఉంటారు. సో మనం అది భగవన్ నామం అనేది చిన్నప్పటి నుంచి డిఫాల్ట్ గా వస్తూ ఉంటుంది ఇండియాలో, ఇండియన్ కల్చర్ ప్రకారం అలా ఉంటది. కానీ అసలు ఇక్కడ కృష్ణ, రామ, హరి, గోవింద, నారాయణ అసలు ఆ పదాలు కూడా తెలియదు ఎవరికి. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి శ్రీల ప్రభుపాదుల వారు వారందరితో కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని చేయించి వారి వాళ్ళ బ్రహ్మచార్యాశ్రమంలో సన్యాసులుగా మారి వారు దీక్ష ఇచ్చే గురువులుగా మారారంటే శ్రీల ప్రభుపాదుల వారు సృష్టించిన ప్రపంచం అనేది మామూలుగా ఉంది? ఆలోచించండి. చాలా కష్టమైన పని మేడం. ఎగ్జాక్ట్లీ. అసలు ఏమీ తెలియని వారికి ఇంత గొప్ప భక్తులుగా మార్చారంటే శ్రీల ప్రభుపాదుల వారు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారిని శక్తి ఆవేశ అవతారం అంటారనమాట. ఆయన భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారం.
ఆయన ఒక కార్యాన్ని నిర్వర్తించడానికి భగవంతుడే ఆయనకు ఆ శక్తిని నింపి పంపారు అని చెప్పి చెప్తారనమాట. సో అది మానవ మాతృలకి సాధ్యం కాదనమాట. అంత గొప్ప పని చేశారు శ్రీల ప్రభుపాదుల వారు. అంటే చాలా మందికి మ్యాజిక్స్ చూడాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, మీ దగ్గర ఇంత సాధన ఉంది కదా, మీరు ఏమైనా కొన్ని మ్యాజికల్ గా చేయండి, కొంచెం మాకు అది చూసి మేము నమ్ముతాము, మీకు శక్తి ఉంది అని చెప్పి అనుకుంటాం. కానీ అసలు భగవంతుడు అంటేనే ఏంటో తెలియదు, నామం అంటే ఏంటో తెలియదు, వైదికంగా జీవించడం అంటే ఏంటో తెలియని వాళ్ళందరినీ కూడా ఇవాళ శుద్ధ భక్తులుగా మార్చారు అంటే ఇంతకన్నా ట్రాన్స్ఫర్మేషన్, ఇంతకన్నా మ్యాజికల్ థింగ్ ఏదన్నా ఉంటుందో ఆలోచించండి. శ్రీల ప్రభుపాదుల వారు చేశారనమాట. కేవలం ఒకే ఒక్క ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, మా గురుదేవుల వారు నాకు చెప్పారు, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయమని చెప్పారు. నా గురు ఆజ్ఞని దాన్ని ఫాలో అవడానికి నేను ఈ భాగవతాన్ని పట్టుకొని నేను వెళ్తాను. జేబులో 40 రూపాయలు పెట్టుకొని వెళ్ళారు తెలుసా శ్రీల ప్రభుపాదుల వారు. 40 రూపీస్ పెట్టుకొని శ్రీల ప్రభుపాదుల వారు ఒక ట్రంక్ పెట్టెలో చాలా కొన్ని జతలు బట్టలు మాత్రమే పెట్టుకొని భాగవతం సెట్ అనేది పెట్టుకొని, సెట్ కాదు అప్పుడు మనకి ఐ థింక్ ఫస్ట్ 3 కాంటోస్ మాత్రమే రాశారు శ్రీల ప్రభుపాదుల వారు. వాటిని పెట్టుకొని చాలా మినిమం ఫుడ్ ఐటమ్స్ అనమాట. అక్కడికి అంటే శ్రీల ప్రభుపాదుల వారికి అసలు అక్కడ ఎక్కడ ఉండాలో తెలియదు. అక్కడికి వెళ్ళాక మొత్తం నాన్ వెజే తింటారేమో, మరి నేను ఎలా బ్రతకాలి అనుకున్నప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఏమనుకున్నారంటే అక్కడ దొరికే పొటాటోస్ అనేది తిని నేను బ్రతుకుతాను అని చెప్పి చాలా మినిమల్ గా ఆయన లగేజ్ అనేది తీసుకొని ఒక కార్గో షిప్ ఎక్కి వెళ్ళారు. కార్గో షిప్ అంటే ఏంటి తెలుసా మీకు? సరుకులు రవాణా చేసేటువంటి. సో సరుకులు రవాణా చేసే ఒక షిప్. ఆ షిప్ ప్యాసింజర్స్ కి చేయబడింది కదా. ప్యాసింజర్ షిప్ అంటే ఎలా ఉంటుంది అంటే ఫెసిలిటీస్ ఉంటాయి. సో అది ప్రాపర్ గా ఉంటుంది, ప్యాసింజర్స్ వెళ్ళేలాగా వాళ్ళు ఉండేలాగా అన్ని సదుపాయాలు అనేవి ఉంటాయి. కానీ సరుకుల రవాణా దాంట్లో ఏముంటాయి చెప్పండి? ఏమీ ఉండవు. సరుకులు పెట్టుకోవడానికి వీలుగా షిప్ ఉంటే చాలు, ప్యాసింజర్స్ దానికి అసలు సదుపాయం అనేది ఉండదు. అలాంటి షిప్ లో శ్రీల ప్రభుపాదుల వారు 40 రూపాయలు జేబులో పెట్టుకొని ఒక ట్రంక్ పెట్టెలో భాగవతాన్ని పట్టుకొని వారు గురువు ఇచ్చిన ఆజ్ఞని మనసులో పెట్టుకొని వెళ్ళారు అంటే ఎంత గురునిష్ట ఉంది ఆలోచించండి శ్రీల ప్రభుపాదుల వారికి. శ్రీల ప్రభుపాదుల వారికి వారి గురువు పట్ల ఉన్న గురునిష్ట మనకి 1% మన గురువు పైన ఉన్నా కూడా మన జీవితం తరించిపోతుంది. కరెక్టా కదా చెప్పండి? 1% ఉన్నా 1% మనకున్నా కూడా మనం 0.1% ఉన్నా కూడా మనం తరించిపోతాం అనమాట. ఎగ్జాక్ట్లీ. సో అది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గొప్పతనం అనమాట. ఏమి తెలియని వాళ్ళందరినీ వాళ్ళు అసలు అంటే నియమాల్ని ఉల్లంఘించి బ్రతకడమే వాళ్ళకి తెలిసిన నియమం అనమాట. మాంసాహారం తినకూడదు అని మనకి నియమం ఉంది, మాంసాహారం తినడమే వాళ్ళకి తెలుసు. అభద్ర స్త్రీ సంఘం చేయకూడదు, నో ఇలిసిట్ సెక్స్ అంటాం. ఎవరితో పడితే వారితో ఉండడమే వారికి తెలిసిన జీవన విధానం. మత్తు పదార్థాలు స్వీకరించకూడదు మనకి నియమం ఉంది. మత్తు పదార్థాలతోనే వాళ్ళు పొద్దున నుండి రాత్రి దాకా వారు మత్తు పదార్థం తీసుకుంటారు, మత్తులో తేలిపోతూ ఉంటారు, మత్తు దిగాక మళ్ళీ మత్తు పదార్థం తీసుకుంటారు, అలా బ్రతుకుతారు. అండ్ గ్యాంబ్లింగ్, జూదం ఆడకూడదు. సో వారంతా కూడా ఆ జూదం అనే సెంట్రిక్ గా బ్రతికిన వారు. సో మనకి ఏవైతే నియమాలు ఉన్నాయో వాటిని ఉల్లంఘించి బ్రతకడమే పాశ్చాత్య దేశంలో ఉన్న వారికి తెలిసిన అంటే వారి జీవన విధానం. అలా ఉన్న స్థితిలో శ్రీల ప్రభుపాదుల వారు వారి గురువు గారు ఇచ్చిన ఆజ్ఞని పట్టుకొని ఇంత ప్రపంచం సృష్టించారనమాట. అందుకనే 2వ ప్రణామ మంత్రంలో మనం చెప్తున్నాం, నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే. గౌరవాణిని, భగవత్ ప్రేమని, భగవన్ నామాన్ని మీరు ప్రచారం చేసి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. సో వాళ్ళందరినీ కూడా తరింప చేశారు. పాశ్చాత్య దేశంలో ఉన్న నిరాకారవాదుల్ని మరియు శూన్యవాదులందరినీ కూడా మీరు తరింప చేశారు శ్రీల ప్రభుపాద అని చెప్పి మనం ప్రభుపాదని ప్రణామం చేస్తాం. అర్థమైందా ఈ ప్రణామ మంత్రం? చాలా బ్రహ్మాండంగా అర్థమైంది మాత. నెక్స్ట్ చైతన్య మహాప్రభు యొక్క ప్రణామ మంత్రం. సో ఇక్కడ ఏమంటున్నామంటే, నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. అయితే ఈ ప్రణామ మంత్రం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను కొంచెం అసలు చైతన్య మహాప్రభు ఎందుకు వచ్చారు ఏంటి అనేది మనం కొంచెం బ్రీఫ్ గా తెలుసుకొని ప్రణామ మంత్రం చెప్తాం. మనకి మీకు ఐడియా ఉన్నట్లయితే కృష్ణ బృందావనాన్ని వదిలేసి మధురకి ఆ తర్వాత ద్వారకాకి ఇట్లా వెళ్ళారు. ఐడియా ఉందా రఫ్ గా? ఎప్పుడైతే కృష్ణ బృందావన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారో అందరూ కూడా
తప్పించిపోయారు అనమాట. ఈ కృష్ణ మూడు వెళ్ళొద్దు ఈ మూడు ఒక దగ్గర ఉన్న లొకేషన్సే కదా మాత? దగ్గర దగ్గరగానే ఉంటాయి. మన ఢిల్లీ దగ్గర ఉన్నవే కదా, మూడు ఒక దగ్గర ఉన్నవే. ఓకే, ఎస్ 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 అక్కడే ఉంటాయి. అయితే మనకి శ్రీమతి రాధారాణి, గోపికలు వీళ్ళందరూ కూడా అసలు వెళ్ళొద్దు కృష్ణ వెళ్ళొద్దు కృష్ణ అని చెప్పి అడ్డుపడతారనమాట. కానీ కృష్ణ తన కర్తవ్యాన్ని చేయడం కోసం వెళ్లాల్సి వస్తుంది. అయితే కృష్ణ ఏం చెప్తారంటే, నేను వీలైనంత తొందరగా మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అని చెప్పి చెప్తారనమాట వీళ్ళందరికీ. సో వీళ్ళందరూ ఎంతో ఎదురు చూస్తారనమాట. ఆల్మోస్ట్ అంటే కృష్ణ చెప్తారు కానీ తొందరగా వస్తానని, అరౌండ్ 90-95 years ఆర్ 100 years అరౌండ్ దాకా కృష్ణ రారు, తిరిగి రారనమాట. అంటే అప్పుడు లైఫ్ స్పాన్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మనకున్న లైఫ్ స్పాన్ కాదు, అది ద్వాపర యుగం కాబట్టి తక్కువ డిస్టెన్సే కదా, పెద్ద దూరం. కానీ అది ఒక లీల ఉంది ప్రభు. ఏంటంటే ఒక పాస్ట్ టైం ఉంది. ఏంటంటే వీళ్ళని అక్కడికి రానివ్వద్దు అంటారు కృష్ణ. ఎందుకంటే కృష్ణ వెళ్ళిన పర్పస్ ఏంటి అంటే అక్కడున్న అసురుల్ని చంపాలి అని చెప్పి. కృష్ణ అవతారమే అసురులందరినీ చంపడం కోసం. భగవంతుడు భూమి భారాన్ని తీర్చడానికి వచ్చారు. అయితే బృందావనంలో ఆయన తన భక్తుల ఇదిలో మునిగిపోవడంలో ఆయన తన లీలని పక్కన పెట్టారు. అయితే కంసుడికి తెలుపుతారనమాట నారదముని, నువ్వు చంపాల్సిన వ్యక్తి అక్కడ ఉన్నారు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పి కృష్ణుడిని పిలిపిస్తారనమాట. సో అట్లా కృష్ణుడు అసురుల్ని చంపాలి అనే బాధ్యత ఇదిలో భగవంతుడు వెళ్లాల్సి వస్తుంది అనమాట. ఓకే, అయితే భగవంతుడు వెళ్తారు. బట్ అక్కడ అసురులు ఎంతమంది ఉన్నారు అంటే వస్తూనే ఉంటారు అనమాట. సో కృష్ణ ప్లాన్ ఎలా చేస్తారంటే, నేను బృందావన్కి వెళ్తే బృందావన్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అనే ఇదితో ఈ రాక్షసులందరూ కూడా వారిని అటాక్ చేసి వారిని చంపుతారేమో, కాబట్టి నేను బృందావన్కి వెళ్ళను. అలానే వాళ్ళు నన్ను కలవడానికి వస్తే వీరికి నాకు సంబంధం ఉందని తెలుసుకొని అప్పుడు కూడా వీరికి ప్రమాదం ఉంటుందేమో అని వారు కూడా నా దగ్గరికి రావడానికి వీల్లేదు అని చెప్పి ఒక నియమాన్ని పెట్టి కృష్ణ అసురులందరినీ కూడా సంహరిస్తారు. సో దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎవరు కలుసుకోరు. ఓకే, సో ఏమైతుంది అంటే ఇంతకాలం వాళ్ళని వదిలేసినా కూడా శ్రీమతి రాధారాణికి కృష్ణునిపై ఉన్న ప్రేమ ఇంతంటే ఇంత కూడా తగ్గలేదు, రవ్వంత కూడా తగ్గలేదు అనమాట. సో కృష్ణుడు మళ్ళీ కలుసుకున్న తర్వాత అసలు ఎలా నన్ను ప్రేమిస్తున్నారు, ఏం చూసి నన్ను ఇంత ఆరాధిస్తున్నారు, ఏ గుణం మీకు నచ్చుతుంది అని చెప్పి రాధారాణిని అడుగుతారనమాట. రాధారాణి అంటది, నీకు చెప్పినా కూడా అర్థం కాదు కృష్ణ, ఈ విషయం అర్థం అవ్వాలి అంటే నువ్వు భక్తుని స్థానంలో ఉంటేనే నీకు అర్థమవుతుంది, లేదంటే నీకు అర్థం కాదు అని శ్రీమతి రాధారాణి అంటుంది అనమాట. కృష్ణకు మాత్రం అది తెలుసుకోవాలి అనే తపన మాత్రం బాగా మిగిలిపోయింది. సో ఆ తపన వల్ల కృష్ణ భక్తుడు భగవంతుని గురించి అసలు ఏమనుకుంటూ ఉంటారు, భగవంతుడు నాకు ప్రతిస్పందిస్తున్నాడు అనుకుంటారా, లేదా ప్రతిస్పందిస్తే ఏంటి ప్రతిస్పందన, ఇంకా ప్రతిస్పందించాలనుకుంటారా, అసలు ఏమనుకుంటారు, భక్తుడి హృదయంలో ఏం నడుస్తూ ఉంటుంది అని తెలుసుకోవాలి అని చెప్పి కృష్ణకి కోరిక కలిగింది. అయితే కృష్ణ అంటారనమాట, నేను భక్తునిగా అవతరించాలి అని అనుకున్నప్పుడు అప్పుడు శ్రీమతి రాధారాణి అంటుంది అనమాట, ఫైన్, నా హృదయాన్ని నీకు ఇస్తాను, నా హృదయం నువ్వు తీసుకొని నువ్వే అంటే బేసిక్ గా చైతన్య మహాప్రభుగా ఎవరైతే వస్తారో కృష్ణ రాధారాణి యొక్క హృదయాన్ని తీసుకొని చైతన్య మహాప్రభువుగా వచ్చి ఆయన ఎక్స్టసీ అంటే ఇంకా తన్మయత్వంలో నృత్యం చేస్తున్నారు చూసారా హరినామం చెప్తూ, అది ఎవరి హృదయం అంటే భక్తుని హృదయం, శ్రీమతి రాధారాణి యొక్క హృదయం అన్నమాట. ఓకే, సో ఒక భక్తుడికి ఎలా ఉంటది అంటే అందరికీ కృష్ణ ప్రేమ పంచేయాలి, అందరికీ కృష్ణనిచ్చేయాలి, అందరికీ కృష్ణని తీసేసుకోండి అని చెప్పి పంచేసేయాలి అని చెప్పి ఒక భక్తుడికి ఉంటుంది అనమాట. సో సిమిలర్లీ ఇక్కడ అదే చైతన్య మహాప్రభు మనకి చూపిస్తున్నారు అనమాట. ఏంటి అంటే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. మహావదన్యాయ, మీరు చాలా 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 కృప కలిగిన వ్యక్తి. మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే, ఎందుకు అంటే మీరు కృష్ణ ప్రేమని పంచేస్తున్నారు. ఇట్లాగా అన్నిటికన్నా అమూల్యమైనది ఏదన్నా ఉంది అంటే అది కృష్ణ ప్రేమ. ఆ కృష్ణ ప్రేమని మీరు ఫ్రీగా ఇట్లా 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 పంచేస్తున్నారు అనమాట. ఎట్లా పంచారు చెప్పండి? అవునా, కృష్ణ ప్రేమని పంచారా? ఎలా పంచారు కృష్ణ ప్రేమని చెప్పగలరు ఎవరైనా? హరే కృష్ణ జపం ద్వారా, జపం హరే కృష్ణ మహామంత్రం హరినామాన్ని పంచారు చూసారా? ఆ హరినామాన్ని పట్టుకున్న వ్యక్తికి, సిన్సియర్ గా పట్టుకున్న వ్యక్తికి కృష్ణ ప్రేమ దొరికినట్టే. మనందరం రోజు జపం చేస్తున్నాం, మనందరికి దీక్ష అయిందా?
లేదు మాతాజీ. లేదు మీరు మాతాజీ. ఎలా చేస్తున్నాం? దీక్ష అయితేనే కదా జపం చేయాలి, మంత్రం చెప్పాలి. దానికి ఎటువంటి మంత్రం కాదు లేవు కదా మాతాజీ. మాతాజీ, మంత్రం కాదు కదా మాతాజీ, హరినామం ఏమీ ఇది లేవు. లేదు లేదు, ఇది మహామంత్రం అంటారు ప్రభుజీ. హరే హరే మంత్రం. కృష్ణ మహామంత్రం అంటారు. బేసిక్ గా మనం దీక్ష తీసుకోకపోయినా కూడా చెప్పే అర్హత మనకు ఎవరిచ్చారు తెలుసా? చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు పంచేశారు ఈ మంత్రాన్ని, ఆ మంత్రాన్ని పంచేశారనమాట. పంచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని జపించండి. ఏమో మీరు గురువు దాకా చేరి మీరు దీక్ష తీసుకొని మీరు మంత్రాన్ని జపిస్తారో లేరో, మీరు ఉద్ధరింపబడాలి, మీకు కృష్ణ ప్రేమ దొరకాలి అని చెప్పి నేనే పనిచేస్తున్నా ఈ మంత్రాన్ని అని చెప్పి మహాప్రభు పనిచేస్తారనమాట. ఓకే, సో అందుకనే నమో మహావదన్యాయ. గొప్పద విలువైనది మనకి ఎవరైనా దానం చేస్తున్నారనుకోండి, వారిని ఏమంటాం? ఎంత గొప్ప హృదయం ఉందండి, మీరు ఎంత దయాలు అండి అని అంటాం, రైట్? ఎస్ మాతాజీ. మరి కృష్ణ ప్రేమకి మించింది ఏదీ లేదు. ఎందుకు కృష్ణ ప్రేమకి మించింది ఏదీ లేదు? కృష్ణ ప్రేమకి ఎవరు లొంగుతారు అంటే కృష్ణ లొంగుతారు. మనకు ఒక్కసారి భగవంతుని పైన ప్రేమ అనేది డెవలప్ అయింది అంటే ఆ ప్రేమకి బానిసయ్యేది ఎవరు తెలుసా? భగవంతుడు, కృష్ణ. ఒక్కసారి కృష్ణ మన అధీనంలోకి వచ్చేసారనుకోండి, మనకి లేనిదంటూ ఏదన్నా ఉందా? ఇంకా ఆలోచించండి. అన్ని ఉన్నట్టే మాతాజీ. ఇంకా అన్ని ఉన్నట్లే, ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి కృష్ణ మన దగ్గరున్న భక్తికి, మన దగ్గరున్న ప్రేమకి ఆయన దాసోహం అయిపోయారంటే మన దగ్గర ఇంక ఏది లేదు అని చెప్పడానికి ఏముంటుంది చెప్పండి? సమస్తం ఉన్నట్లే, రైట్? ఆ కృష్ణ ప్రేమని ఈ చైతన్య మహాప్రభు పంచారు కాబట్టే మీరు మహావదన్యాయ అని చెప్పి చెప్తున్నాం అనమాట. సుధాముడు స్టోరీ లాగా ఉంటది మాత. దగ్గర దగ్గర అప్పుడు ఏమి ఉండదు కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. అయితే ఎవరు ఈ కృష్ణ ప్రేమని పంచుతున్నారు, ఇస్తున్నారు అంటే కృష్ణాయ. కృష్ణనే కృష్ణ ప్రేమని ఇస్తున్నారు. అయితే ఆ కృష్ణ ఎలా వచ్చారు అంటే కృష్ణ చైతన్య నామ్నే, కృష్ణ చైతన్య అనే పేరుతో వచ్చారు. ఒకసారి మంత్రం చూపిస్తాను చూడండి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. కృష్ణ ప్రేమని పంచేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. ఎవరిస్తున్నారంటే కృష్ణాయ, కృష్ణనే ఇస్తున్నారు. అయితే ఆ కృష్ణ ఏ పేరుతో వచ్చిస్తున్నారు అంటే కృష్ణ చైతన్య నామ్నే, కృష్ణ చైతన్య నామంతో వచ్చిస్తున్నారు. అంటే కృష్ణనే కృష్ణ చైతన్య అనే ఈ పేరుతో భక్తునిగా వచ్చి మనకి కృష్ణ ప్రేమని పంచుతున్నారు. గౌరత్విషే నమః, గౌరవర్ణంలో ఉన్నారు. గౌరవర్ణము అంటే మోల్టన్ గోల్డ్ కాంప్లెక్షన్ అన్నమాట. మనకి బంగారం కరిగినప్పుడు ఎటువంటి వర్ణం ఉంటుందో ఆ వర్ణంలో మనకి చైతన్య మహాప్రభు ఉంటారు. ఓకే, సో అటువంటి చైతన్య మహాప్రభుకి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్తున్నాం. అర్థమైందా? ఎస్ మాతాజీ. ఓకే, నెక్స్ట్ చైతన్య మహాప్రభు ప్రణామ మంత్రం అయ్యాక ఇప్పుడు కృష్ణుని యొక్క ప్రణామ మంత్రం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. హే కృష్ణ, ఓ కృష్ణ, మీరు కరుణా సింధు. నువ్వు ఎలాంటి వాడివంటే కృష్ణ, నువ్వు ఒక సింధు, ఒక సముద్రం లాంటి వాడివి. అయితే సముద్రం, నేను చూసే సముద్రం ఉప్పు నీళ్ళతో ఉంటుందేమో, కానీ కృష్ణ నువ్వు ఎట్లాంటి సముద్రం అంటే కరుణ అనేది ఒక సముద్రం అంతా ఉంటే ఎలా ఉంటుందో నువ్వు అలా ఉంటావు అని చెప్తున్నాం అనమాట. హే కృష్ణ కరుణా సింధు, నీ కరుణ అనేది ఒక సముద్రం అంతా ఉన్నది కృష్ణ. అండ్ మీరు ఎలాంటి వారు అంటే దీనబంధు, ఎవరైతే ఆర్తితో ఉన్నారో, ఎవరైతే మీ దగ్గరకు వచ్చి కృష్ణ అని పిలుస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు దగ్గరైన వారు, ప్రియమైన వారు, బంధువు లాంటి వారు. దీనబంధు జగత్పతే, జగత్తులు మొత్తానికి మీరు పతి, ప్రభు. మీరన్నిటికీ కూడా లార్డ్, మాస్టర్ అని చెప్పి చెప్తున్నాం. మరియు గోపేశ, గోపబాలురందరికీ కూడా మీరు ప్రభు. ఓకే, మీరందరూ కూడా లార్డ్ ఆఫ్ ఆల్ ద గోపాస్. కౌహర్డ్ మన ఎవరైతే ఆవులు కాచుకుంటూ ఉన్నారు చూసారా బృందావనంలో, వారందరికీ కూడా మీరు ప్రభువు. గోపికాకాంత, గోపికలకి ప్రియమైన వారు. గోపికాకాంత, రాధాకాంత, శ్రీమతి రాధారాణికి అత్యంత ప్రియమైన వారు. సో మిమ్మల్ని నేను నమస్కారం చేస్తున్నాను. ఓ కృష్ణ కరుణా సింధు, నీ కృప అనేది ఒక సముద్రం లాంటిది. మీరు దీనబంధు, మీరు ఆర్తితో ఉన్న వారికి నేనున్నాను అని దగ్గరగా ఉంటారు. జగత్పతే, జగత్తు మొత్తానికి కూడా మీరు
లార్డ్, ప్రభువు, గోపేశ, గోపికా కాంత, రాధా కాంత నమోస్తుతే. సో గోపబాలురందరికీ కూడా మీరు ప్రభువుగా ఉన్నారు, గోపికలకి మీరు ప్రియమైన వ్యక్తిగా ఉన్నారు, మరియు శ్రీమతి రాధారాణికి మీరు ప్రియమై ఉన్నారు. ఓ కృష్ణ, మీకు నేను నమస్కరిస్తున్నాను. ఓకే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. ఇది శ్రీమతి రాధారాణి యొక్క ప్రణామ మంత్రం. ఇక్కడ తప్త కాంచన గౌరాంగి. సో తప్త కాంచన గౌరాంగి అంటే శ్రీమతి రాధారాణి యొక్క మేని ఛాయ ఎలా ఉంది అంటే సేమ్ మళ్ళీ గౌరాంగి, మోల్టన్ గోల్డ్ అంటే బంగారాన్ని కరిగించినప్పుడు అది ఎటువంటి ఛాయతో ఉంటుందో అటువంటి ఛాయతో శ్రీమతి రాధారాణి యొక్క శరీరం ఉన్నదనమాట. ఎందుకంటే రాధారాణి హృదయాన్ని తీసుకొని చైతన్య మహాప్రభు వచ్చారు కదా. చైతన్య మహాప్రభు యొక్క మేని ఛాయ మరియు శ్రీమతి రాధారాణి యొక్క మేని ఛాయ రెండు కూడా సేమ్ ఎగ్జాక్ట్ ఉంటాయన్నమాట. అందుకే చైతన్య మహాప్రభుని ఏమంటున్నాం మనం? గౌరాంగ అంటున్నాం, రైట్? శ్రీమతి రాధారాణిని గౌరాంగి అంటున్నాం. ఓకే. ఇద్దరు కూడా గౌర వర్ణంలో ఉన్నారు. గౌర అంటే గోల్డెన్ కాంప్లెక్షన్, బంగారు వర్ణంలో ఉన్నారనమాట. మీరు రాధే బృందావనేశ్వరి, మీరు బృందావనానికే ఈశ్వరి అంటే మీరు బృందావనాన్ని అంతటికీ కూడా మీరు రాణి. మీరు చెప్పినట్టుగానే బృందావనంలో సమస్తం నడుస్తూ ఉంది అని చెప్తున్నాం అనమాట. అందుకే బృందావన్కి వెళ్ళాలి, బృందావనంలో మనకి ఏదైనా సేవ దొరకాలి అంటే రాధారాణి యొక్క కృప కావాలి మనకి. ఎందుకంటే బృందావనానికి ఎవరు అధిపతి ఇక్కడ? శ్రీమతి రాధారాణి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, రాధారాణి. వృషభాను సుతేదేవి, మీరు వృషభాను యొక్క తనయురాలు, మీరు వృషభాను యొక్క కూతురు. అండ్ రాధారాణి యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే వృషభాను మరియు కీర్తిద అనమాట. సో వృషభాను సుతేదేవి ప్రణమామి హరిప్రియ, మీకు నేను ప్రణమిల్లుతున్నాను ఓ హరిప్రియే, హరికి ఎంతో ప్రియమైన శ్రీమతి రాధారాణి అని చెప్తున్నాం అనమాట. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభాను సుతేదేవి ప్రణమామి హరిప్రియే. ఓకే. నెక్స్ట్ మనం ఇది నేను లీవ్ తీసుకుంటాను. నమస్తే అమ్మా. చెప్పండి. నేను లీవ్ తీసుకుంటాను మేడం. ఓకే మాతాజీ, చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ ఇది వైష్ణవులని ఉద్దేశించి మనము వారి యొక్క కృపని వారికి కూడా ప్రణామం చేస్తూ మనము ఈ ప్రణామ మంత్రం చెప్తాం. సో ఇదేంటంటే వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సో ఈ వైష్ణవులు ఎలాంటి వారు అంటే వాంఛా కల్పతరు. తరు అంటే ఏంటి తెలుసా మీకు? చెట్టు, వృక్షము. సో ఎటువంటి వృక్షం అంటే వైష్ణవులు కల్పతరు. కల్పతరు అంటే మనం కోరిన కోరికల్ని తీర్చే వృక్షాలన్నమాట. వాంఛా కల్పతరు, మనం ఏవైతే కోరికలు కోరుతున్నామో అటువంటి కోరికల్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్న డిజైర్ ట్రీస్ అన్నమాట కల్పతరు. మనకి రెడీగా ఉంటారనమాట. మీకు ఏం కోరిక ఉందో ఆ వృక్షం ఇచ్చేస్తుంటుంది. అట్లాంటి కల్పతరుతో వైష్ణవుల్ని పోలుస్తున్నారనమాట. అండ్ మరియు వాళ్ళు ఏంటంటే కృపా సింధుభ్యేవచ, వీరు కూడా కృపా సింధు. మనకి కృష్ణ కూడా సేమ్ ఇలానే హే కృష్ణ కరుణా సింధు అన్నాం, వైష్ణవులకు కూడా కృపా సింధు అంటున్నాం అనమాట. మీరు కూడా ఎంతో కృపని ప్రసాదిస్తూ ఉంటారు. పతితానాం పావనేభ్యో, పతితులందరినీ కూడా మీరు ఉద్ధరిస్తూ ఉంటారు. వైష్ణవులందరికీ కూడా నేను ప్రణామం చేస్తున్నాను. ఓకే. సో మీరు గమనించినట్లయితే మనకి పురాణాల్లో అప్పటిదాకా భగవంతుని గురించి తెలియదు అని దారుణంగా బ్రతికిన వాళ్ళందరూ కూడా వారి జీవితంలో ఒక వైష్ణవుడు రాగానే వారి జీవితం మారిపోతుంది. రత్నాకర్ తెలుసా మీకు ఎవరికైనా? రత్నాకర్, ఎస్ మాతాజీ, వాల్మీకి. రత్నాకర్ వాల్మీకిగా ఎలా మారారు? నారద మహర్షి. ఎగ్జాక్ట్లీ. నారదముని వారి జీవితంలోకి వచ్చి రామ 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 కాదు మరా 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 అని చెప్పి మరా అని రివర్స్ లో రామనామాన్ని చెప్పగా అది రామనామంగా మారిపోతుంది కదా. అక్కడ మీనింగ్ ఏంటి మాతాజీ? మరా మరా అని చెప్పడంలో దాని అర్థం ఏంటి? అక్కడ ఆయన రామ అని నామాన్ని కూడా పలకలేకపోతున్నారు. ఆయనకి చంపడమే అలవాటు. మరా 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 అంటే చంపడం కదా. సో ఆయన రామ అనేది కూడా చెప్పలేకపోతున్నారు. ఫైన్, నువ్వు రామ చెప్పలేకపోతున్నావా, మరా నీకు ఏదైతే అలవాటు ఇప్పటిదాకా దాన్నే చెప్పు. మరా 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 రామ్ 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 అయిపోయింది అనమాట. అది మరా కాస్త రామగా మారిపోయింది అనమాట. ఆయన కన్వీనియంట్ గురించి చెప్పింది అది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అలా రత్నాకర్ వాల్మీకి లాగా ఎలా మారారు చెప్పండి?
వైష్ణవుడు వారి జీవితంలోకి రాబట్టేనా కాదా? అవును మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో మన జీవితంలో కూడా అంతే. మనకి ఇప్పటిదాకా ఒకప్పటిదాకా అసలు ఏమీ తెలియదు. కానీ మన జీవితంలో కూడా ఎవరో ఒక వైష్ణవులు నిజంగా వారు మన జీవితంలోకి రావడం కానీ, మనం వారు చెప్పింది వినడం కానీ, ఏదైనా సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు మనం తెలుసుకోవడం కానీ చేయడం వల్లనే మన జీవితంలో ఈ మార్పు అనేది వచ్చింది. ఎస్ ఆర్ నో? సడన్ గా ఏదో పడుకొని నిద్ర లేవగానే ఫైన్ నేను హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తాను, నేను భక్తిలోకి వచ్చేస్తాను అని మనకు అలా ఏమైనా అయిందా? అలా అవ్వదు కదా. సో మన జీవితంలో ఒక వైష్ణవుని కృప అనేది చూసినప్పుడు మాత్రమే మన జీవితం మారుతుంది అనమాట. సో అందుకనే వీరు కూడా కృపా సింధుభ్యేవచ అంటాం అనమాట. మనం ఎప్పుడు వైష్ణవుల్ని చూసినా కూడా, మనం ఎక్కడైనా బయట కలిసినా, టెంపుల్లో కలిసినా కూడా మనం ఇమీడియట్ గా దండవత్ చేసేసి ఈ ప్రణామ మంత్రమే చెప్తారనమాట. ఓకే. సో వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అంటాం. మనం టెంపుల్కి వెళ్ళి శ్రీల ప్రభుపాదుల వారి ప్రతిమ ఉంటుంది కదా, అక్కడ డీటీ ఉంటుంది కదా. సో శ్రీల ప్రభుపాదుల వారి ముందు ప్రణమిల్లగానే మనం ఏం చెప్పాలి? శ్రీల ప్రభుపాద ప్రణామ మంత్ర చెప్పేసేయాలి. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణే. శ్రీల ప్రభుపాద్ ముందు మనం ప్రణమిల్లినప్పుడు శ్రీల ప్రభుపాద ప్రణామ మంత్ర చెప్తాం. వైష్ణవుల దగ్గర ప్రణమిల్లినప్పుడు ఈ వైష్ణవకి సంబంధించిన ప్రణామ మంత్ర చెప్తాం. రాధాకృష్ణుల దగ్గర ప్రణమిల్లినప్పుడు మనం హే కృష్ణ కరుణా సింధు చెప్పొచ్చు, తర్వాత తప్త కాంచన గౌరాంగి చెప్పొచ్చు. పంచతత్వం ముందు ప్రణమిల్లినప్పుడు జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద చెప్పొచ్చు. గౌర్ నితాయ్ ముందు ప్రణమిల్లినప్పుడు నమో మహావదన్యాయ చెప్పొచ్చు. ఓకే. సో అలా కాదు, కామన్ గా అందరూ ఉన్నారు అని మనం ప్రణమిల్లినప్పుడు వందేహం శ్రీ గురు శ్రీయుతాపద కమలం కూడా చెప్పొచ్చు మనం. రైట్. సో బేసిక్ గా ఎవరి దగ్గర ప్రణామం చేస్తున్నప్పుడు ఆ ప్రణామ మంత్ర అనేది మనం చెప్తూ ఉంటాం. రైట్. మనం జనరిక్ గా క్లాస్ లో చెప్పేది మాత్రమే కాకుండా మనం వైష్ణవుల్ని మీట్ అయినప్పుడు వైష్ణవ ప్రణామ మంత్ర, రాధాకృష్ణుల దగ్గర ప్రణమిల్లినప్పుడు వారి ప్రణామ మంత్ర, శ్రీల ప్రభుపాద దగ్గర ప్రణమిల్లినప్పుడు వారి ప్రణామ మంత్ర, అవి చెప్పడం అనేది అలవాటు చేసుకోండి. నెక్స్ట్ ఇది మనకి తెలిసిందే, మనకి పంచతత్వ. సో శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. ఒకసారి పంచతత్వ ఫోటో కూడా చూపిస్తాను. ఆమె ఫేసెస్ క్లియర్ గా కనిపించడం లేదు, కొంచెం క్లియర్ గా ఉండే ఫోటో చూస్తాం. ఓకే. కనిపిస్తుందా ఫోటో? సో ఈ ఐదుగురు కూడా మనకి పంచతత్వ అంటారు అనమాట. మధ్యలో ఉన్నది ఎవరు చెప్పగలరా? చైతన్య మహాప్రభు. మీరు పైన చూసారా? చైతన్య మహాప్రభుకి పైన ఒక నెమలి పింఛం పెడతారు. ఎవరు పెట్టుకుంటారు జనరల్ గా నెమలి పింఛం? కృష్ణ. మరి కృష్ణనే చైతన్య మహాప్రభుగా వచ్చారు కాబట్టి ఆయనకి కూడా నెమలి పింఛాన్ని పెడుతున్నారు అనమాట. సో మీరు సడన్ గా గౌర్నితాయిని చూసినప్పుడు, గౌరాంగ మహాప్రభు, నిత్యానంద మహాప్రభుని చూసినప్పుడు కూడా ఎవరు ఇక్కడ చైతన్య మహాప్రభు, ఎవరు నిత్యానంద ప్రభు అని ఐడెంటిఫై చేయడానికి సింపుల్ ట్రిక్ ఏంటి అంటే, ఎవరి శిరస్సులో ఆ నెమలి పింఛం ఉంటుందో వారు చైతన్య మహాప్రభు. ఎస్. సో ఇక్కడ మధ్యలో ఉన్నవారు చైతన్య మహాప్రభు. అండ్ మహాప్రభుకి రైట్ సైడ్ ఉన్నారు చూసారా, బ్లూ కలర్ డ్రెస్ లో, ఆయన నిత్యానంద ప్రభు. ఓకే. ఇంకా తర్వాత రైట్ లో ఉన్నారు చూసారా, నిత్యానంద ప్రభుకి ఇంకా రైట్ సైడ్ లో పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా, సో ఆయన అద్వైత ఆచార్య. ఓకే. మరియు మహాప్రభుకి లెఫ్ట్ సైడ్ ఉన్నారు, రెడ్ కలర్ డ్రెస్ లో ఉన్నారు కదా, గదాధర్ పండిత్. ఓకే. ఇంకా ఇటుపక్క లెఫ్ట్ లో ఉన్న వ్యక్తి ఎవరు అంటే శ్రీవాస్ ఠాకూర్.
సో వీరిని మనం ఈ 5గురిని కలిపి పంచతత్వ అంటాం. మనం జపం చేస్తున్నప్పుడు ఫోకస్ కుదరడం లేదు, మనస్సు ఎటెటో వెళ్ళిపోతుంది, నాకు చేత కావడం లేదు, ఏకాగ్రతతో జపం చేయడం అనుకున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే వీరి ఫోటో పెట్టుకొని వీరి పాదాల దగ్గర ప్రణమిల్లి నాకు నా మనస్సుని హరినామం పైన నిలిపేలాగా నాకు మీ కృపనివ్వండి అని వేడుకొని జపం చేయండి. చాలా అద్భుతంగా అవుతుంది జపం. ఓకే, సో మనం ఎందుకు ప్రతి మాల చెప్తున్నప్పుడు కూడా పంచతత్వ మంత్రం చెప్పి చెప్తాము అంటే అపరాధాలు చేయకుండా వీరు మనల్ని కాపాడుతూ ఉంటారన్నమాట మనం నామం చెప్తున్నప్పుడు. సో చాలా 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 మర్సిఫుల్ ఇన్కార్నేషన్స్ అన్నమాట పంచతత్వ. సో మనం జపం చేస్తున్నప్పుడు ప్రతి మాలకి కూడా పంచతత్వ మంత్రం చెప్పాలి అండ్ వారికి ప్రణమిల్లి వారి కృపని అడుగుతూ మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి. చాలా అద్భుతంగా జపం కూడా అవుతుంది. ఓకేనా? అయితే మీరు ఇక్కడ కింద చూసినట్లయితే సేమ్ మళ్ళీ ఆ 5గురే ఇక్కడ ఉంటారు. సో ఏంటంటే మనకి డీటీస్ ఎలా ఉంటది అంటే మనం మీరు ఎక్కడైనా టెంపుల్స్ లో వెళ్ళినా కానీ ఇప్పుడు తిరుపతికి వెళ్ళామనుకోండి, తిరుపతిలో మూల విరాట్నే మనం తీసుకెళ్లి ఉత్సవాలు చేస్తామా? ఉత్సవ విగ్రహమూర్తి చేయం కదా. ఉత్సవమూర్తులు అంటారు. ఉత్సవమూర్తులు ఉంటారు మనకి. ఉత్సవ మనకి డైలీ నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. సో స్వామి వారిని మూల విరాట్ని తీసుకొచ్చి మనం అక్కడ కళ్యాణ ఉత్సవం చేయము. బట్ ఉత్సవమూర్తి ఎవరైతే ఉంటారో ఆయన్ని పెట్టి మనము కళ్యాణ సేవ చేయడం కానీ ఇంకేదైనా పల్లకి సేవ కానీ ఉయ్యాల సేవ కానీ ఏది చేసినా కానీ ఉత్సవమూర్తితో చేస్తాం అనమాట. సిమిలర్లీ మనకి టెంపుల్స్ లో కూడా ఎలా అంటే ఇక్కడ మనకి పైన మెయిన్ డీటీస్ ఉంటాయి, అయితే కింద మనకి మనం అభిషేకం చేసుకోవడానికి మనము సేవ చేసుకోవడానికి ఏదైనా కానీ మనకి కింద మళ్ళా సేమ్ ఉత్సవమూర్తుల్లాగా ఉంటారన్నమాట. ఇక్కడ మూల విరాట్ స్వరూపము, పైన మూల విరాట్, కింద ఉత్సవమూర్తులు అనమాట. మనం ఇక్కడ మనకి గౌర పూర్ణిమ వచ్చినప్పుడు కానీ నిత్యానంద త్రయోదశి వచ్చినప్పుడు కానీ వీటప్పుడు మనము అభిషేకం చేస్తారు. అభిషేకము మూల విగ్రహాలకి చేరు, మూల విరాటులకి చేరు అనమాట. ఉత్సవమూర్తులు ఎవరైతే కింద ఉన్నారో వారికి మనం అభిషేకం చేస్తాం. రైట్? సో వారి కింద చూసారా ఇక్కడ మళ్ళీ ఒక 6 ఫొటోస్ ఉన్నాయి, గమనిస్తున్నారా? అవును మాతాజీ. చక్రస్వామి కాదు, షటగోస్వాములు కాదు, వీళ్ళు గురు పరంపర. ఈ 6గురిని మనము గురు పరంపర అంటాం. వారి ఫోటో కూడా నేను షేర్ చేసి మీకు చెప్తాను, గురు పరంపర ఫోటో కూడా. కనిపిస్తుందా స్క్రీన్? సో మనకి ఈ గురు పరంపరని కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఏంటి అంటే ఫస్ట్ మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఉన్నారు. శ్రీల ప్రభుపాదులకి పక్కనున్న వ్యక్తి ఎవరు అంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురువు గారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాద్. ఓకే, అండ్ వారి పక్కనున్న వ్యక్తి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ప్రభుపాద్ వారి యొక్క గురువు గారు శ్రీల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ అంటారు. ఓకే, అండ్ వీరి పక్కన వారి గురువు గారు, ఈయన పేరేంటి అంటే శ్రీల భక్తి వినోద ఠాకూరా. ఓకే, ఇంకా తర్వాత చివరిలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే శ్రీల జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్. ఓకే, ఇది గురు పరంపర. ఇట్లా మనకి ఇట్లా పరంపర కొనసాగుతూ ఎక్కడి దాకా వెళ్తారు చెప్పగలరా ఎవరైనా? చైతన్య మహాప్రభు. ఇంకా కొనసాగుతూ వెళ్తే కృష్ణ దగ్గరికి. సో అందుకనే ఏ పరంపర అయినా కానీ మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఒకటి ఫాలో అవుతున్నప్పుడు మనం ఎలా చూస్ చేసుకోవాలంటే ఆ పరంపర సాక్షాత్తు భగవంతుడి నుండి మొదలవ్వాలి. సో ఇక్కడ మనం పరంపర చూసుకున్నట్లయితే మనం ఇక్కడ 5గురిని మాత్రమే మనం వరుసలో గుర్తుపెట్టుకున్నాం. మన గురువు గారు వస్తే మన గురువు గారు శ్రీల ప్రభుపాదుల వారు, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర ప్రభుపాద్, శ్రీల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, భక్తి వినోద ఠాకూర మరియు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్. మనం ఒక 6 మెంబర్స్ ని పరంపరలో గుర్తుపెట్టుకుంటున్నట్లు అనమాట. ఓకే, సో బట్ మనం పరంపరని అలా మనం కొనసాగిస్తూ వెళ్తే ఆ పరంపర మనకి కృష్ణ దగ్గర వెళ్తుంది అనమాట, కృష్ణ దగ్గరికి చేరుతుంది. సో మనం ఏ పరంపర తీసుకున్నా కానీ భగవంతుడి నుండి వచ్చిన పరంపరని ఫాలో అవడం అనేది ఎప్పుడు కూడా ఉత్తమము. సో మనది ఈ గౌడియ వైష్ణవ పరంపర, మనకి బ్రహ్మ మధ్వ గౌడియ సంప్రదాయం అంటారనమాట. సో ఈ పరంపర కూడా మనకి భగవంతుడి నుండే బ్రహ్మదేవుని ద్వారా వచ్చిన పరంపర. రైట్? సో ఇందులో మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది షటగోస్వామి పేర్లు, గురు పరంపర ఎవరు అనేది తెలుసుకోండి, మరియు పంచతత్వ ఎవరు అనేది తెలుసుకోవడము, ప్రతి ఒక్కరికి వారి వారి ప్రణామ మంత్ర అనేది తెలుసుకోవడం అనేది మనం
మనకి ఇప్పుడు కూడా మంచిది. మనం ఏం చేస్తున్నా కానీ ఆ ప్రణామ మంత్రాలు చెప్పి మనం మన కార్యాన్ని మొదలు పెట్టచ్చు. అండ్ ఆ తర్వాత మనందరికీ తెలిసిందే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. అయితే దీనికి ఈ హరే కృష్ణ మహామంత్రానికి కూడా అర్థం ఉంది, తెలుసా ఎవరికైనా? తెలుసు మాతాజీ. ఏంటి మాతాజీ? హరే అంటే రాధారాణి, ఉమ్, కృష్ణ అంటే కృష్ణుడు, అందరిని అట్రాక్ట్ చేస్తాడు కృష్ణుడు. ఉమ్, రాముడు అంటే అందరికి ఆనందం ఇచ్చేవాడు రాముడు. ఓకే. దీనికి హరి అంటే మంత్రానికి ఒక పాపాలని మీనింగ్ ఉంది. హరించు పాపాలని హరించేవాడు అని అర్థం కదా మేడం హరి అంటే. దయచేసి నన్ను మీ సేవకు వాడుకోండి అని చెప్పి ప్రార్థించడం మాతాజీ. ఎగ్జాక్ట్లీ. నన్ను మీ సేవలో నియుక్తుల్ని చేయండి, నియుక్తురాల్ని చేయండి. ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ యువర్ సర్వీస్. మనం డైలీ జపం చేస్తూ అడగకుండా, మనం తెలియకుండానే మనం ఒకటి అడిగేస్తున్నాం. ఏంటి అంటే, హే కృష్ణ, హే శ్రీమతి రాధారాణి, దయచేసి నన్ను మీ సేవలో నియుక్తురాల్ని చేయండి, నియుక్తుడిని చేయండి, నాకు మీ సేవ భాగ్యాన్ని కలిగించండి అని చెప్పి మనం ఎవ్రీడే రిక్వెస్ట్ పెడుతున్నాం అనమాట కృష్ణకి, శ్రీమతి రాధారాణికి. ఓకే. హరే కృష్ణ మహామంత్రానికి కూడా అర్థం ఉంది. నాకు మీ సేవని ప్రసాదించండి, నన్ను మీ సేవలో ఎంగేజ్ చేయండి, నియుక్తురాల్ని చేయండి అని అడుగుతున్నాం. ఓకే. అండ్ వీణేశ్వరి మాతాజీ అన్నట్లు కూడా హరే అంటే శ్రీమతి రాధారాణి, కృష్ణ అంటే ఆల్ అట్రాక్టివ్, సర్వ ఆకర్షణీయుడైన కృష్ణని ఇక్కడ సంబోధిస్తున్నాము. రామ అంటే ఆల్ ఫుల్ ఆఫ్ ప్లెజర్ అన్నమాట, అందరికీ కూడా రమింప చేసేవారు, ఆనందింప చేసేవారు అయినా భగవంతుడిని మనం ఇక్కడ సంబోధిస్తున్నాం అన్నమాట, పిలుస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనం పంచతత్వని అడుగుతున్నాం. జయ జయ శ్రీ చైతన్య, జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర, జయ గౌర భక్త బృంద. ఈ ప్రేయర్ లో కూడా మనం పంచతత్వనే మనము ప్రార్థిస్తున్నాము. మీ అందరికీ జయము గాక, జయ 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 అని చెప్పి చెప్తున్నాం. అండ్ ఇక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ అంటే వసుదేవుని తనయుడైన ఓ కృష్ణ. నీకు వసుదేవుని తనయుడుగా ఆయనకు ఉన్న పేరేంటి అంటే వాసుదేవ. సో భగవంతుడికి ఎప్పుడు కూడా తన భక్తుల ద్వారా సంబోధించడం అంటే ఆయనకి ఇష్టం, చాలా ఇష్టం అనమాట. అందుకనే మనం టెంపుల్స్ లో కూడా ఎలా చెప్తామంటే శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ అంటే రాధారాణి పేరు చెప్పి చెప్తున్నాం, అలా అలా ఇష్టం అనమాట. గోపికా కాంత అంటే గోపికలకు ప్రియమైన వాడు. పార్థసారథి, సో అంటే అర్జునుడి యొక్క రథసారథ్యం చేసిన ఓ కృష్ణ. ఓ నందనందన, నంద మహారాజ్కి ఆనందం కలిగించే ఓ కృష్ణ. ఓ యశోదానందన, యశోదామాతకి ఆనందం కలిగించే ఓ కృష్ణ. సిమిలర్లీ వాసుదేవ అంటే వసుదేవుని తనయుడైన ఓ కృష్ణ అని చెప్పి మనం ఇక్కడ పిలుస్తున్నాం అనమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ. సో వాసుదేవ మీరే భగవాను, నీకు మేము ప్రణమిల్లుతున్నాం, నమస్కారం చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నాం. అండ్ లాస్ట్ లో మనకి ఇంకొక శ్లోకం ఏంటి అంటే, ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. ముఖం అంటే ఏంటి అంటే మూగదనం, అంటే మాటలు రాని స్థితిని ముఖం అంటాం అన్నమాట. అయితే ఒక మూగ వ్యక్తితో కూడా వాచాలం అనర్గళంగా మాట్లాడించగలిగిన శక్తి పంగుం లంఘయతే గిరిం, ఒక కుంటివాడితో కూడా గిరిం కొండల్ని సైతం పరిగెత్తించి ఎక్కించేంత శక్తి ఎవరి ద్వారా పాసిబుల్ అవుతుంది, ఎవరి కృప ద్వారా కుదురుతుంది, సాధ్యమవుతుంది అది అంటే శ్రీ గురుం, గురుదేవుల వారి కృప వల్ల మాట్లాడడం చేతగాని వాళ్ళు కూడా అనర్గళంగా మాట్లాడగలరు, నడక రాని వాళ్ళు కూడా కొండల్ని సైతం పరిగెత్తి ఎక్కగలరు. అటువంటి కృపని ఇస్తూ దీనులందరినీ ఉద్ధరిస్తున్న ఓ గురుదేవ మీకు నమస్కరిస్తున్నాను. మళ్ళీ మనం ఇక్కడ గురువునే తలుచుకుంటున్నాం అనమాట. ఈ గురువు ఎప్పుడు కూడా ఏదైతే మన క్యాలిక్యులేషన్స్ కి, మన స్థాయికి, మన స్టామినాకి ఇంపాసిబుల్, ఇది అసాధ్యం అని అనుకుంటామో దాన్ని కూడా సుసాధ్యం చేయగలిగిన శక్తి ఎవరికైనా ఉంది అంటే అది గురుదేవుల కృపకి మాత్రమే ఉంది. మన ప్రయత్నం ఉంటుంది, ఇంతే ఉంటుంది మన ప్రయత్నం. మన ప్రయత్నానికి పొందే ఫలితం అసలు లెక్కలోకి రాదు. కానీ మన ప్రయత్నానికి మెచ్చి గురుదేవుల వారి కృప తోడైంది అనుకోండి, అక్కడ అసాధ్యం కూడా సుసాధ్యం అయిపోతుంది. అందుకనే ఇక్కడ పంగుం లంఘయతే గిరిం ముఖం కరోతి వాచాలం అంటున్నాం. మూగవాడు మాట్లాడగలరా? మాట్లాడలేరు. నడకలేని వారు, నడక రాలేని వారు పరిగెత్తగలరా? పరిగెత్తలేరు. కానీ ఇదంతా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే గురువు కృప ఉంటే ఏదైనా జరిగింది. అందుకే మనకి ఏదైనా సేవ ఇచ్చినప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం.
నాకు ఇది వచ్చా, నాకు రాదు కదా, నేను ఎలా చేయాలి, నాకు చేత కాదు అని చెప్పి మనం భయపడుతూ ఉంటాం. భయం అనేది మంచి విషయమే, నాకు రాదు నేను తెలుసుకోవాలి అనేంత వరకు మనకి మంచి విషయమే అది. బట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నేను చేస్తేనే అది అయ్యేది కాదు. నా ప్రయత్నం 1% అయితే గురువు కృప 99% ఉంది అక్కడ. అది మనం గుర్తుపెట్టుకోవాలి భక్తిలో. ఓకే, సో అందుకనే మనం మంగళాచరణంలో గురువు కృపని కూడా మనం ఇక్కడ అడుగుతున్నాం అనమాట. ఈ కృప కావాలి. అండ్ లాస్ట్ లో పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో పరమానందంలో ఉంటే ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, తన్మయత్వంలో మనకి నృత్యం చేస్తూ ఉంటారు కదా, ఆ చైతన్య మహాప్రభువుని కూడా మనము మళ్ళీ ఒకసారి స్మరించుకుంటున్నాం అనమాట. సో ఇది మన మంగళాచరణం. మాతాజీ ఒక చిన్న డౌట్ ఉంది, అడగొచ్చా? పర్వాలేదా? చెప్పండి ప్రభుజీ. ఋషికేశ్ ప్రభుజీ ఒక క్లాస్ లో చెప్పారు ఈ భగవంతుడిని నిత్యము స్మరణ చేసుకునే విధానం గురించి. ఈవెన్ మన ఏ వృత్తిలో ఉన్నా మాతాజీ పేరు ఏంటి? నితిన్. మాతాజీ పేరు నీతో వస్తుంది. మనం ఏం పేరు, పూర్తి పేరు ఏంటి మాతాజీ? నితాయ్ సేవ్య మాతాజీ. నితాయ్ సేవ్య మాతాజీ ఒక ఆర్థోపెడిక్ డాక్టర్. ప్రొఫెషన్ లో కూడా దాన్ని ఎలా అన్వయించుకోవాలని ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, కానీ సంభవం నేను దాన్ని ప్రాపర్ గా అప్రోచ్ చేసుకోలేదు. నీ ఇన్ ది సెన్స్ మామూలు మన పాదాల్లో ఉడుకుంది నీ అంటాం కదా, అది హృదయం దగ్గర తెచ్చుకునే దానికి ఆ ఎక్సర్సైజ్ చెప్పేటప్పుడు కూడా ఆ మాతాజీని కొరిలేట్ చేస్తూ, అంటే మన భగవంతుని పేరు ఎలా గుర్తు పెట్టుకోవాలా అని ఒక శ్రీమద్ భాగవతం క్లాస్ లో చెప్పారు. అది నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. మీకేమైనా ఐడియా ఉందేమో అని ఒకసారి అడుగుతున్నాను. నాకు ఐడియా లేదు ప్రభుజీ, ఒకసారి మీరు ప్రభుజీనే అడగండి. అదే అంటే నీ అంటే ఇది కదా, అంటే ఆ నీ ఎక్సర్సైజ్ చేయించేటప్పుడు కూడా అది భగవంతుడిని గుర్తు పెట్టుకునేటట్టుగా కొరిలేట్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చారు. అది ఓకే ఓకే, నాకు ఐడియా లేదు ప్రభుజీ. థాంక్యూ. సో నీ అన్న పదాన్ని ఇక్కడ కొరిలేట్ చేస్తూ అలా దాన్ని చెప్పుకొచ్చారు. నీకి ఆ నీకి అలా. ఓకే ఓకే ఓకే. అర్థమయ్యాయా? ఎస్ రజనీ మాతాజీ. Very so thankful, Mataji. Now at least we can chant with meaning, no Mataji. The depth will be more towards God's, that's all, Mataji. But again, I have to re-listen because all the names are very new to me. Yes. So I have to write it down and then memorize it for myself, yes. Mataji. But it was very, very well explained, Mataji. మాతాజీకి ధన్యవాదాలు మాతాజీ. ఎందుకంటే ఆ మాతాజీ వలన అసలు ఇవి ఇవి తెలుసుకోగలిగా మాతాజీ మీ ద్వారా. అసలు తను ఆ క్వశ్చన్ వేయకుంటే అసలు ఇవి తెలుసుకునే వాళ్ళమే కాదేమో మాతాజీ. అసలు చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. అసలు ఇవి వింటున్నాము వీటిని, కానీ అసలు అంత డీటెయిల్డ్ గా మీనింగ్ కానీ అసలు ఎందుకు వచ్చింది అనేది తెలియదు. అంటే పైన జస్ట్ చిన్న చిన్న స్టెప్స్ కదా మాతాజీ. అలా తనకి మాత్రం బాగా థ్యాంక్స్ చెప్పొచ్చు మాతాజీ. కదిలిచ్చారు మొత్తానికి ఈ మంగళాచరణం అర్థం చెప్పడానికి. వారికి మీకు చాలా చాలా ప్రణామాలు మాతాజీ. No, Mataji, whenever I raise my hands, no, I did not know what was that meant also. When I asked you only now, when we pray to God, no, even I have that feeling that surrendering to God is the meaning of raising our hands. So I wanted to know the details, Mataji. So whenever I pray, I have to pray in that manner. Yes. That's why I asked the meanings of all the prayers, Mataji. Very good, very good. Very nice, Mataji. Actually గా నేను ఇది ఒక సంవత్సరం క్రితం మార్నింగ్ జపా సెషన్ అని జరుగుతూ ఉంటుంది, అందులో చెప్పాను అనమాట. బట్ మీరు మళ్ళీ రిక్వెస్ట్ చేయడంతో ఐ థాట్ ఓకే మరి ఒకసారి చెప్దాము. అట్లీస్ట్ నాకు అయినా కానీ నాకుగా చెప్పుకున్నట్లు కూడా ఉంటుంది అని చెప్పి మళ్ళీ నేను మీరు రిక్వెస్ట్ చేయగానే ఇమీడియట్ క్లాస్ ఇదే పెట్టాను మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిక్వెస్టింగ్ దిస్ మాతాజీ. Thank you, ma'am. Thank you so much for taking my consideration into this thing, ma'am. I'm very happy for today's session. But again, I have to re-listen, ma'am. I don't know the names really. Yes. So that's why ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో వాళ్ళకి షడ్ గోస్వామి నేమ్స్ కానీ లేకపోతే పంచతత్వ కానీ గురు పరంపర కానీ ఇవన్నీ కూడా కొంచెం కొత్తగా ఉంటాయి. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు వన్స్ యూ గెట్ యూస్ టు దిస్, మీకు ఇది అలవాటు అవుతూ ఉంటే గనక మీకు నార్మల్ గానే ఉంటుంది అనమాట. బట్ ఫస్ట్ టైం మీరు అన్ని పేర్లు వింటే కొంచెం కొత్తగానే ఉంటుంది. Ma'am, really I did not know the followers of Krishna are called as Vaishnavas. I did not know that also. Okay, today okay. The followers are called as Vaishnavas. Vaishnavas, yes, correct. Thank you so much. Thank you so much, Mataji. హరే కృష్ణ. మాతాజీ, నితాయ్ అనాలంటే నితాయ్ అనమంటే నితాయ్ పలకపోతే వాళ్ళు ఇదేంటంటే మోకాలు చూపిస్తే నీ అంటారు.
ఆహా, అది చెప్పారా? టై ఓకే చూపిస్తే ఓకే టై చూపిస్తే టై మెడకు కట్టుకుంటారు కదా టై, ఓకే 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 టై అన్నారు. నిథాయ్ అలాగా ఓకే పలికిచ్చారన్న. ఓకే ఓకే యాక్చువల్గా ఎస్ వాసుదేవరావు ప్రభుజీ మీరు అడిగిన క్వశ్చన్ కి నాగచంద్రగా మాతాజీ ఆన్సర్ ఇచ్చారు. సో మనం భగవన్ నామాన్ని జపించాలి చెప్పించాలి అనే ఇది హిస్ హోలీనెస్ జయపతాక్ స్వామి గురు మహారాజ్ చాలా విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. ఎలాగోలాగా వీరితో భగవన్ నామాన్ని చెప్పించాలి అనే ప్రయత్నంలో నితాయ్ అని పలకడం చేతగాని వాళ్ళకి ఎలా చెప్పించారు అంటే నీ మన మోకాలు చూపించి నీ అనమన్నారు. నీ అని అందరూ అన్నారు. అండ్ ఇక్కడ మనం టై కట్టుకుంటాం కదా, ఇదేంటిది అని అన్నారు. టై రెండు కలిపి చెప్పండి, నీ టై నీ టై నీ టై నీ టై నీ టై నీ టై అట్లా నితాయ్ అని చెప్పి చెప్పించారనమాట. సో అది మేబీ మీకు రిఫరెన్స్ ఇచ్చుంటారు. నాగచంద్రిక మాతాజీ అది మీకు క్లియర్ చేశారు ప్రభుజీ. పరమేశ్వర్ మాతాజీ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. లే మాతాజీ, ఇప్పుడు గురు పరంపరగా గురువులు అనుకుంటారా? ఇప్పుడు మీరు మీ దగ్గర నుంచి మేము తెలుసుకున్నాము గురువు, మిమ్మల్ని గురువుగా అనుకోవచ్చు అంటే? కాదు కాదు, మేము గురువు కింద పరకృష్ణ ప్రభుజీ ఉన్నారుగా ప్రభుజీ, వాళ్ళని కానీ అట్లా. సో బేసిక్ గా అనుకోవచ్చు. అంటే మనకి శిక్షా గురు, దీక్షా గురు అని పత్ ప్రత్యక్ష గురు ముగ్గురు రకాల గురువులు ఉంటారు ప్రభుజీ. దీక్షా గురు అంటే ఎవరు అంటే మనకి దీక్షని ఇచ్చి మనల్ని భగవద్ధామానికి దగ్గర నుండి తీసుకెళ్లే వ్యక్తి దీక్షా గురు. ఓకే. ఇంకొకరు శిక్షా గురు. శిక్షా గురు అంటే మనకి నిత్యం శిక్షణనిస్తూ వారు మనల్ని దగ్గరుండి గైడ్ చేస్తారనమాట. సో మన జీవితంలో తీసుకురావాల్సిన మార్పులు సైతం చెప్తారు, మనం ఎలా సాధన చేయాలి అనేది చెప్తారు, మనకి దగ్గరుండి వాళ్ళు నడిపిస్తారనమాట. సో చాలా సార్లు ఏమైతుంది అంటే దీక్షా గురు శిక్షా గురు ఒకరే అవుతారు. కానీ ఇప్పుడు మనం దీక్షా గురు అందుబాటులో లేరనుకోండి, దీక్షా గురు ఎక్కడో ఉన్నారు, మనం ఎక్కడో ఉన్నాం, దీక్ష తీసుకున్నాం. బట్ మనకి ఒక గురువు ఉండాలి, అండ్ ఆ గురువు కూడా మన దీక్షా గురువు చెప్పిన ఆజ్ఞలకి తగిన విధంగా మనల్ని ముందుకు నడిపించేలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం శిక్షా గురువులు అంటాం. అయితే ఈ శిక్షా గురువు ఒకరు మాత్రమే కాదు, మనం ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు ఎంతమంది దగ్గరైనా శిక్షణ తీసుకోవచ్చు. శిక్ష అంటే మనకి శిక్షణని ఇస్తూ ఉంటారనమాట. పత ప్రత్యక్షక గురువు అంటే ఎవరు అంటే మనకి అసలు భక్తి వైపు మార్గాన్ని చూపించే వాళ్ళు పత్ ప్రత్యక్ష గురువు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమీ తెలియదు, ఇప్పుడు మీరు వచ్చి నాకు చెప్పారు, మాతాజీ మీరు భగవద్గీత క్లాసులు జరుగుతున్నాయి, ఎందుకు వినకూడదు, రోజుకు ఒక గంటే కదా, ఒక 10 రోజులు వినండి, ఒక 4 రోజులు వినండి, ఏమవుతుంది, మీకు నచ్చితేనే కంటిన్యూ చేయండి అని చెప్పి మీరు వచ్చి నాకు చెప్పారు. సో నేను మీరు చెప్పిన మాటకి కట్టుబడి సర్లే చెప్తున్నారు కదా ఈయన, ఒకసారి విందాము అసలు ఏంటో అని చెప్పి నేను జాయిన్ అవుతాను. సో జాయిన్ అయినప్పుడు నాకు ఆ తత్వం తెలిసి నేను దీన్ని ముందుకెళ్ళాలి అని ప్రయత్నం చేశాను. సో మీరు నాకు చెప్పడం వల్లే కదా నేను నా ప్రయాణంలో ముందు ఒక అడుగు వేశాను. సో మీరు నాకు ఏమవుతారు అంటే పద ప్రత్యక్ష గురువు అవుతారు అనమాట. అంటే నాకు మార్గాన్ని చూపించిన వ్యక్తి. ఓకే. సో ఇట్లా మనకి గురువుల్ని 3 కేటగిరీస్ గా చెప్తారనమాట, దీక్షా గురు, శిక్షా గురు, పత ప్రత్యక్ష గురు. అయితే మీరు నా గురించి ఏదైతే అంటున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీక్షా గురువు కాదు, అండ్ శిక్షా గురు అనే స్థితికి మేము ఇంకా ఎదగలేదు. ఓకే. శిక్షా గురు అంటే ఆయన పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఆయన తన లైఫ్లో, ఆయన కానీ ఆవిడ కానీ ఎవరైనా కానీ తన లైఫ్లో ఒక పర్ఫెక్షన్ తీసుకొచ్చి, ఒక డిసిప్లిన్ తీసుకొచ్చి భక్తిని స్థిరంగా దృఢంగా పట్టుకొని ఉండాలి. ఒక శిక్షా గురువు అని పేరు ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా మీరు ఎలా అయితే తటపటాయిస్తున్నారో నేను కూడా తటపటాయిస్తూనే ఉన్నాను. సో మనందరం కూడా ఒకే లెవెల్లో ఉన్నాం. నేను మీకు గురువు స్థానంలో అయితే అస్సలు లేను. ప్రస్తుతం మీ దగ్గరనే శిక్షణ తీసుకుంటున్న శిక్షా గురువు అనుకోవచ్చు మాతాజీ. శిక్షా గురువు అని అనడానికి కూడా ఒక అర్హత కావాలి ప్రభుజీ, ఒక అర్హత కావాలి. నేను ఏదైతే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారో, సీనియర్ డివోటీస్ ఏదైతే చెప్పారో దాన్ని విని తెలుసుకొని మీకు చెప్తున్నా. అయితే ఆచరిస్తున్నానా అంటే ఇంకా నేను అంత లెవెల్లో ఆచరించడంలా, నేను ప్రయత్నంలోనే ఉన్నాను. సో నేను ఇంకా ఆచరించి పూర్తి స్థాయిలో దాన్ని నా జీవితంలో అమలు పరిచి నేను చెప్పే ఇదిలో ఉంటే మేబీ అప్పుడు శిక్షా గురువు అనొచ్చేమో. నేను ఇంకా ఏదైతే తెలుసుకున్నానో అది పంచుతున్నా, ఆచరించడానికి ప్రయత్నంలో ఉంటూ ఉన్నాను అనమాట. సో అందుకనే అందరినీ కూడా శిక్షా గురు అని పేరు పెట్టి పిలవడం అనేది దట్ ఈస్ నాట్ సో కరెక్ట్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. శిక్షా గురు అనే పేరు ఒక అర్హత ఉండాలి, ఆ గురువు అనే పేరు పిలిపించుకోవాలి అంటే మనం, రైట్. సో ఇది ఒక సేవగా
మాకు మా గురు మహారాజ్, నేను ఎవరి దగ్గర అయితే దీక్ష తీసుకోవాలని అనుకుంటున్నానో మా గురు మహారాజ్ నుండి మాకు వచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే ప్రచారం చేయండి. మీరు ఏదైతే తెలుసుకుంటున్నారో, మీరు ఏదైతే చదివారో, మీరు ఏదైతే తెలుసుకుంటున్నారో దాన్ని ప్రచారం చేయండి అని మాకు, నేను ఎవరి దగ్గర నుండి అయితే దీక్షని కావాలి అని కోరుకుంటున్నానో ఆ గురువు నుండి వచ్చిన ఇన్స్ట్రక్షన్ అన్నమాట. ఆ ఇన్స్ట్రక్షన్ కి కట్టుబడడానికి మేము చేసే చిన్న సేవ, గురు సేవ ఇది. అంతే తప్ప నేను కోర్స్ ఎవరైనా కానీ ఈ ప్రయత్నంలో ఉన్న వారిని మనం జనరల్ గా శిక్షా గురువు అనడానికి ఒక అర్హత కావాలి. వారి జీవితంలో పర్ఫెక్షన్ ఉండాలి, ఎంతో కొంత పర్ఫెక్షన్ ఉండాలి. శిక్షా గురువు అనే పేరుకి తగ్గట్టుగా వారు ఉండడానికి ఆ పర్ఫెక్షన్ అనేది వారు ఉండాలి ప్రభుజీ. సో మీరు నన్ను ఒక తోటి వైష్ణవిగా స్వీకరించండి అంతే. ఇప్పుడు మీరు ఎలా వైష్ణవులో నేను కూడా మీకు తోటి వైష్ణవిని. మీరు ఎలా అయితే భగవద్గీతని తెలుసుకొని మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారో సిమిలర్లీ నేను కూడా భగవద్గీతని తెలుసుకుని నా జీవితాన్ని మార్చుకోవాలి అని ప్రయత్నంలో ఉన్నాను. కాకపోతే మా గురువు గారు ఇచ్చిన ఆజ్ఞని పాటించడానికి చేసే ఒక చిన్న సేవ అంతే ఇది. దట్స్ ఇట్. గురు మహారాజా ఎవరు మాతాజీ? మాకు హిస్ హోలీనెస్ జయపతాక స్వామి గురు మహారాజ్. మాతాజీ హిస్ హోలీనెస్ జయపతాక స్వామి గురు మహారాజ్. దండవత్ ప్రణామం. ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ ఇప్పుడు దీక్ష అంటే ఎన్ని రకాలు ఉంటది మాతాజీ? ఇప్పుడు సింగిల్ లైన్ మాల ఒకటి వేసుకుంటారు, మళ్ళీ ఈ తులసి మాల కంటిమాలలో కూడా మనకి దీక్ష అయిన వారు 3 లైన్స్ వేసుకుంటారు. ఓకే, 3 or more వేసుకుంటారు. దీక్ష కాని వారు కూడా ఇది వేసుకుంటారు కంటిమాల. ఇప్పుడు నాకు దీక్ష అవ్వలేదు అయినా నేను కంటిమాల వేసుకున్నా. కంటిమాల ఎవరు వేసుకోవచ్చు అంటే 4 నియమాలు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు కంటిమాల వేసుకోవచ్చు. నో మీట్ ఈటింగ్ అంటే మాంసం తినకూడదు, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు, గుడ్లు తినకూడదు, మనకి ఎటువంటి నాన్ వెజ్ మాంసం అనేది ఏది తగలకూడదు అనమాట. నో ఇంటాక్సికేషన్ అంటే మత్తు పదార్థాలు, ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ చేయడం, డ్రగ్స్ తీసుకోవడం ఇట్లాంటివి ఏవి ఉండకూడదు. వాటితో పాటు టీ కాఫీ కూడా తాగకూడదు. ఓకే, అండ్ నో గ్యాంబ్లింగ్, జూదం ఆడడము. సో కొందరు అయితే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, అంటే మార్నింగ్ ఇన్వెస్ట్ చేస్తారు, ఈవినింగ్ అనేది దాన్ని సేల్ చేసేయాలి అని చెప్పి చేస్తూ ఉంటారు. సో దాన్ని ఏమంటారు, ఏ పేరుతో అంటారు? స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్ మ్యామ్. మార్నింగ్ దానికి ఏదో స్పెసిఫిక్ పేరు ఉంటుంది, ట్రేడింగ్ బేసిక్ గా. సో అది మనకి ఆ పని అనేది అంటే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకోవచ్చు తప్ప ఇంకా అదే ఇదిగా నేను ఎంత కమ్మితే ఎంత లాభం వస్తుంది, ఎంత చేస్తే ఎంత లాభం వస్తుంది అని పొద్దు నుండి రాత్రి దాకా దాని దగ్గరే కూర్చొని చేస్తుంటారు. అది చేయకూడదు. గ్యాంబ్లింగ్, జూదం ఆడకూడదు. అండ్ ఇంకోటి నో ఇలిసిట్ సెక్స్. సో అభద్ర స్త్రీ సంఘం అనేది చేయకూడదు. ఈ 4 నియమాలు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు ఈ కంటిమాల వేసుకోవచ్చు. అంటే ఇనీషియల్ గా 1 లైన్ వేసుకుంటారు, ఒక 6 months 1 year అయిన తర్వాత 2 lines వేసుకోవచ్చు. బట్ గురువు దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత మనము 3 lines అనేది వేసుకుంటారు అనమాట. ఓకే, ముందు 1 లైన్ వేసుకోవచ్చా మాతాజీ? వేసుకోవచ్చు మాతాజీ. నేనైతే 1 line తోనే స్టార్ట్ చేశాను. 1 line ఒక 6-7 months వేసుకున్న తర్వాత నేను 2 lines కి మార్చుకున్నాను. మీరు చెప్పిన దగ్గర నుంచి నేను ఇంట్లో ఆనియన్ గార్లిక్ నాన్ వెజ్ అంటే ముందు నుంచి బంద్ చేయడానికి ట్రై చేసిన మాతాజీ. మీరు ఎప్పుడైతే చెప్పిరో మొత్తం మానేసిన మాతాజీ. హరి 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 బోల్. ఎలా చేసుకోవాలని చెప్పి ఒకసారి పావని మాతాజీకి అడిగాను. తను చెప్పారు ఏం వాడొద్దు మాతాజీ అని చెప్పారు. అప్పుడప్పుడు పరిపూర్ణ పద్మావతి మాతాజీ కూడా చెప్తుంటారు మాతాజీ. అట్లా కంప్లీట్ గా ఇప్పుడు మానేసిన మాతాజీ. నా పక్కన కూర్చొని ఎవరైనా తింటున్నా నాకు ఇంకా అనిపించట్లేదు. అనిపించదు. పోను అసలు మనం ఏదో వదిలేసామన్న ఫీలింగ్ కూడా మనకేం ఉండదు. అది నార్మల్ అయిపోతుంది, రొటీన్. అవును మాతాజీ, మీరు ఫస్ట్ టైం చెప్పినప్పుడు నాకు ఎప్పట్లో అవుతుందా అనుకున్నా. ఇప్పుడైతే కంప్లీట్ గా నేను మారిపోయిన మాతాజీ. మొన్న ఏకాదశికి రావాలని అనుకున్నా కానీ టైం కుదరలే మాతాజీ. అదే సింగిల్ లైన్ నేను తీసుకోవాలని అనుకుంటున్నా. పిల్లలకు కూడా ఇప్పిద్దాం అనుకున్నా కానీ చిన్న బాబు అస్సలు ఉండట్లేడు మాతాజీ. ఎప్పుడు ఎగ్గంటడు లేదు. పిల్లలు కొంచెం చూసుకొని వేయండి. ఎందుకంటే ఒకసారి మనం తులసి వేసుకున్న తర్వాత నాన్ వెజ్ తినడం కానీ, టీ కాఫీ తాగడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తే మాత్రం చాలా పెద్ద అపరాధం అనమాట. సో అన్ని ఫాలో అవ్వగలము అని నమ్మకం ఉండి కొంతకాలం ఫాలో అయ్యి నేను చేస్తున్నాను అనే స్థితికి వచ్చిన తర్వాతనే వేసుకోండి. ఓకే, చాలా మంది అయితే తెలియక వేసేసుకొని ఈ నియమాలు అనేవి ఉంటాయా అని తెలుసుకొని మళ్ళీ వాళ్ళు తీసేసింది కూడా ఉంటుంది అనమాట. వేసుకోకూడదు, అపరాధం అని చెప్పి. సో ఇది ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యాక్చువల్ గా నేనైతే వెజిటేరియన్, బట్ టీ మాత్రం ఒకసారైనా తాగలేకుండా ఉండలేకపోతున్నా. ఎందుకంటే ఫస్ట్ మీరు
ఇస్కాన్ కి కానీ ఏదన్నా టెంపుల్ కి వెళ్తే హెర్బల్ టీస్ ఉంటాయి మాతాజీ. అందులో కెఫీన్ కంటెంట్ అనేది లేకుండా, అంటే ఏదైతే మనకి అడిక్షన్ లాగా మారుతుందో అది లేకుండా హెర్బల్ గా ఉండే టీస్ ఉంటాయి అన్నమాట. వాటిని మీరు తాగొచ్చు, నో ప్రాబ్లం. అది మీకు అది ఒక వ్యసనం లాగా చెయ్యదు మనకి. ఇప్పుడు టీ చూడండి, టీ గానీ కాఫీ గానీ, ఒకప్పుడు నాకు కూడా విపరీతమైన టీ ఆర్ కాఫీ అనేది తాగుతూ ఉండాల్సి వచ్చేది. వెన్ ఐ వాజ్ డూయింగ్ మై జాబ్, నేను ఉద్యోగం చేసేటప్పుడు చాలా ఫ్రీక్వెంట్ గా డైలీ ఒక 2 or 3 times అలా తీసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. బట్ ఇనీషియల్ గా అది మానేసినప్పుడు మనకి ఏమైంది చెప్పండి, తలనొప్పి అనిపిస్తా ఉంటది, కొంచెం భారంగా అనిపిస్తా ఉంటది, అట్లా ఉంటది కదా. సో బేసిక్ ఏమైందంటే మనకి మన బాడీకి అది ఒక ఎడిక్షన్ లాగా అయిపోయింది అనమాట. దాన్ని మానుతున్నప్పుడు మనకు కష్టంగా ఉంటుంది. బట్ మెల్లమెల్లగా ట్రై చేయండి. రోజుకి 2 సార్లు 3 సార్లు తాగేది ఒక ట్రిప్ తగ్గించండి. అలా కొంతకాలం అయ్యాక మళ్ళీ ఇంకొంచెం క్వాంటిటీ తగ్గించండి. అట్లా ఈసారి కొన్ని రోజుల తర్వాత దాన్ని హెర్బల్ టీతో రీప్లేస్ చేసి చూడండి. అట్లా మీరు దాని నుండి బయటపడ. మోస్ట్లీ చాలా తగ్గించాను మాతాజీ. అంటే టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు బాగా అలవాటు అయిపోయింది. తర్వాత మోస్ట్లీ ఇప్పుడు తగ్గించేసాను. బట్ అట్లీస్ట్ 2 times అసలు మానేద్దాం అనుకునేసి నేను రాగి జావా అది ట్రై చేస్తున్నాను. బట్ కొంచెం సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు వేడిగా అట్లా. అందుకనేసి అదొకటి మాత్రం నాకుంది. మిగతా అన్ని ఏమీ లేదు మాతాజీ. ఇంక మిగతావన్నీ నేను ఎప్పుడు వెజిటేరియనే. ఇదొకటి మాత్రం బాగా ట్రై చేయాలి అనుకుని మానేసాను ఒక 3-4 days కూడా. కానీ ఒక్కసారైనా తాగాలి. రీప్లేస్ చేయండి హెర్బల్ టీతో కానీ, లేకపోతే పాలు ఇంకేదైనా మన పౌడర్స్ దొరుకుతాయి కదా, వాటితో బూస్ట్ అయినా. వేసుకోమనండి మాతాజీ. అదే నేను ఇప్పుడు అదే ట్రై చేసిన. అసలు నాకు టీ మీద అసలు ఏమీ ఉండట్లేదు మాతాజీ. నేను కూడా మాతాజీ అన్నట్టు 3-4 times తాగేదాన్ని. బూస్ట్ మనము చాయ్ కలర్ వచ్చేటట్లు కలుపుకోండి మాతాజీ, తగ్గిపోతది. అసలు తాగాలని కూడా ఏం అనిపించదు. ఇంకా జపం ఉంటే మనకి అసలు ఏ దాని మీద ధ్యాస రాదు మాతాజీ. జపం చేస్తూ ఉంటే కొంచెం ఆ నాలుక కూడా కంట్రోల్ చేసుకునే శక్తి వస్తుంది మాతాజీ. అవును మిగతా మాతాజీ, వాటర్ ఒకటి ఉంటే కంట్రోల్ చాలు మాతాజీ. మాతాజీ. నాకు ఏవి కూడా ఎవరైనా అసలు అందరూ అన్ని తింటున్నా అసలు అవేమి టచ్ చేయను. అవుట్ సైడ్ తినను. అసలు జ్యూస్ కాదు ఏది తాగను. అట్లా అదొకటి మాత్రము కొంచెము చూడాలి మాతాజీ. ఇది కూడా బాగా ట్రై చేసేసి మానేయాలి. వేడి పాలు ఇంకా కొంచెం బూస్ట్ వేసుకోండి మాతాజీ. అసలు మీకు టీ మీద మనసే ఉంటది ఇంకా. అవును మాతాజీ. నేనైతే అవి అట్లనే చేయాలి. అనుకున్నా మాతాజీ. చేయాలి మాతాజీ. అసలు మా మిల్క్నే అసలు ఇంట్లోకి రాకుండా చేయాలనుకుంటున్నాను. బట్ ఓకే. అండ్ మీకు చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. ఎందుకంటే ఈ విషయం ఈ మంగళాచరణలో ఇంత మీనింగ్ అనేది నిజంగా చాలా చాలా మీనింగ్ ఉంది మాతాజీ. మొత్తం అందరూ వచ్చేసారు. అందరు ఎవరెవరిని తలుచుకోవాలో మొత్తం అందరూ వచ్చేసారు. అందరినీ మనం తలుచుకుంటున్నాం. అసలు చాలా గ్రేట్ మాతాజీ. చాలా బాగుంది. మాతాజీ అడిగినందుకు మీరు వెంటనే ఇలా తీసుకునేసి మాకు తెలియజేసినందుకు, అంటే ఒక అర్థము లేని చదువు వ్యర్థం అన్నట్లు అర్థం చేసుకుని దానిని మనం అంటే అది మైండ్ లో వస్తూ ఉంటుంది. ఒక చదువుతున్నప్పుడు ఇదేనా అర్థం కదా, ఇది కదా అనేసి తెలిసిపోతుంటుంది అనమాట. అట్లా ఇది బాగా అర్థమైంది మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ మీకు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో హరే నెక్స్ట్ టైం కృష్ణ మనం మాతాజీ. మంగళాచరణం చేస్తున్నప్పుడు ఇదంతా కూడా కొంచెం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మన మంగళాచరణంలో కూడా కొంచెం ఫీల్ అవుతూ చేయగలుగుతాం అనమాట. నిజంగా వారి పాదాలు పట్టుకొని అడుగుతున్నట్లుగా మనం భావిస్తూ చేస్తాం కాబట్టి మంచి పవర్ అనేది వస్తుంది దానికి. ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఇంకా మైండ్ లో. ఆ వర్డ్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎవరు అలాగా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా మాతాజీ. చాలా ధన్యవాదాలు మాతాజీ. మీరు వెంటనే ఇది మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. పద్మ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పుస్తకం చదువుతుంటే ఒక చిన్న పదము అర్థం కాలేదు. కొంచెం ఇప్పుడే కాకపోయినా మీకు వీలైనప్పుడు చెప్పండి. షూర్ షూర్ మాతాజీ. హ్లాదిని శక్తి అనే పదం వచ్చింది. ఓకే ఓకే, నేను విడిగా చెప్తాను లేండి మీకు అది. సరే సరే మాతాజీ. హరే కృష్ణ. Thank you so much, Mataji. Some privileges. Thank you, Mataji. థ్యాంక్ యూ మాతాజీ. Thank you. Thank you. మాతాజీ ఇట్లా ఏమన్నా జపా క్లాస్ ఏమన్నా ఉన్నాయా? జపా క్లాస్ డైలీ ఉంటుంది మాతాజీ. డైలీ మార్నింగ్ 6:30కి జపా క్లాస్ అనేది జరుగుతుంది. సో అది కూడా భగవద్గీతలోని అన్ని శ్లోకాల పైన జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు 16వ అధ్యాయంలో ఉన్నాం. అది కూడా చివరికి వచ్చేసాము. సో అది డైలీ ఒక్కొక్క ప్రీచర్ వస్తారు. ఒక రోజు ఒక ప్రభుజీ అయితే నెక్స్ట్ డే ఇంకో ప్రభుజీ ఇంకో మాతాజీ అట్లా వస్తారు.
ఒక 5 days జరుగుతుంది. వీకెండ్లో ఏమో ఒక రోజు మంగళాచరణం జరుగుతుంది, ఒక రోజు వేరే క్లాస్ జరుగుతుంది. మీరు మార్నింగ్ జపా సెషన్ డైలీ కనెక్ట్ అవ్వాలి అంటే కనెక్ట్ అవ్వచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఆ లింక్ అనేది పంపిస్తాను. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. జపం మంచి చేస్తే అంతే చాలా అనిపిస్తుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ. వంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. 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 థ్యాంక్ యూ.